వెల్కమ్ టు వైకే న్యూస్. నేను మీ అనూష. బెంగాల్లో 91 లక్షలు, తమిళనాడులో 97 లక్షలు, యూపీలో 2.04 కోట్లు, బీహార్లో 74 లక్షలు, గుజరాత్లో 73.73 లక్షలు. ఈ లెక్కలన్నీ ఏంటని అనుకుంటున్నారా? ఇవి ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఆయా రాష్ట్రాల్లో తొలగించిన ఓట్ల సంఖ్య. రెండో దశలో 12 రాష్ట్రాలు యూటీల్లో చేపట్టిన సర్లో అయితే ఏకంగా 7.85 కోట్ల ఓట్లపైనే వేటు వేశారంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఎస్ఐఆర్ ఎఫెక్ట్ ఎంతగా ఉందో అర్థమవుతోంది. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఈ సర్ వంతు ఏపీ తెలంగాణకు వచ్చింది. తెలుగు రాష్ట్రాలు సహా 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో మూడో దశ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఏపీలో జూన్ 15 నుంచి, తెలంగాణలో జూన్ 25 నుంచి సర్ ప్రక్రియ చేపట్టబోతున్నారు. ఇప్పుడు ఇదే హైటెన్షన్ రేపుతోంది. మమతా బెనర్జీ, స్టాలిన్ ఎమ్మెల్యేలుగా కూడా గెలవలేకపోయింది సర్ వల్లే అనే ఆరోపణలున్నాయి. ఉదాహరణకు ఎన్నికల ముందు బెంగాల్లో 91 లక్షల ఓట్లు తొలగించారు. ఇది మొత్తం ఓటర్లలో 11.88% సమానం. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. బీజేపీ, టీఎంసీ మధ్య ఓట్ల వ్యత్యాసం 5% మాత్రమే ఉంది. దీంతో సర్ వల్ల మమతా బెనర్జీ ఓటు బ్యాంకు గల్లంతయిందనే విశ్లేషణలు ఉన్నాయి. ఎందుకంటే బెంగాల్లో ఓట్లు తొలగించిన స్థానాల్లో గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి టీఎంసీ భారీగా సీట్లను కోల్పోగా ఆ సీట్లు బీజేపీ ఖాతాలోకి మళ్ళాయి. దీంతో టీఎంసీ ఓటమిలో సర్ పాత్ర కీలకంగా మారినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రతిపక్షాల డామినేషన్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు, ఆయా నియోజకవర్గాల్లో సర్ పేరుతో ఓట్ల వేట సాగించారన్న ఆరోపణల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో జరగబోయే ప్రక్రియపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏపీ, తెలంగాణలో కూడా భారీగా ఓట్లకు గండిపడితే అది ఎవరికి ప్రమాదకరంగా మారుతుంది, ఎవరి పుట్టి ముంచుతుంది అనేదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఇదే ఇవాళ మన టాపిక్. ఈ టాపిక్పై మనకు విశ్లేషణలు అందించడానికి రాజకీయ విశ్లేషకులు కోటిపల్లె అయ్యప్ప గారు, అలాగే తెలుగు యువత అధికార ప్రతినిధి అజయ్ వక్కంటి గారు, అలాగే అనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షులు కె రాజేష్ గారు మనతో ఉన్నారు. ఫస్ట్ అయ్యప్ప గారు చెప్పండి, అంటే టీఎంసీ ఓటంలో సర్ పాత్ర కీలకం అనేది రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు, అలాగే ప్రజలు కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే బెంగాల్ ఎన్నికల తర్వాత అంటే ఈ టైంలో తెలంగాణకి, అలాగే మరికొన్ని రాష్ట్రాలకి, మన ఆంధ్రప్రదేశ్కి కూడా ఇప్పుడు అదే సర్ ప్రక్రియ అమలు కాబోతుంది, అంటే ప్రక్రియ మొదలు కాబోతోంది జూన్ నుంచి అని తెలిసినప్పుడు ఒకటే క్వశ్చన్, అంటే ఈ ప్రక్రియ జరిగితే ఓట్లు ఏ విధంగా తారుమారవుతాయి, ఆ ప్రభావం ఎలా ఉంటుంది ఈ రాష్ట్రాలపై అనేది ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. చెప్పండి అయ్యప్ప గారు, తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఆ సర్ ప్రక్రియ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటారు? ముందుగా ప్యానెల్లో ఉన్న సోదరులిద్దరికీ కూడా నా నమస్కారాలండి. అలాగే మీకు కూడా నా నమస్కారాలు. ఇక్కడ మనం ఒకటి గమనిస్తే పశ్చిమ బెంగాల్ మనకి అతి పెద్ద సరిహద్దు రేఖ కలిగినటువంటి బంగ్లాదేశ్, 4096 కిలోమీటర్ల మేర సరిహద్దు రేఖ కలిగినటువంటి ఒక బంగ్లాదేశ్. ఒకప్పుడు పశ్చిమ బెంగాల్ దాన్ని విభజించబడి 1905 సంవత్సరంలో విభజించబడి పశ్చిమ బెంగాల్గా, తర్వాత కాలంలో పశ్చిమ బెంగాల్గా ఏర్పడింది. అంటే అది భారతదేశంలో ఒక భాగం. అది ఎప్పుడైతే భారతదేశంలో భాగం అయ్యి తర్వాత పాకిస్తాన్ నుంచి 1973 బంగ్లాదేశ్గా ఏర్పడింది. ఇక్కడ నేను ఈ అంశం ఎందుకు చెప్తున్నాను అంటే, బంగ్లాదేశ్కి అక్రమ చొరబాట్లు భారతదేశంలోకి జరిగాయని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. వివిధ దేశాల నుంచి, అటు ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, బంగ్లాదేశ్, ఈ 3 దేశాల నుంచి చొరబాటుదారులు బంగ్లాదేశ్లో ఉన్న సరిహద్దు రేఖగా ఉన్నటువంటి భారతదేశ సరిహద్దుగా ఉన్న పశ్చిమ బెంగాల్లో ఎక్కువ మొత్తంలో వాళ్ళు భారతదేశంలోకి అక్రమితంగా నివాసం ఉంటున్నారు. వారికి భారతదేశంలో ఈ మమతా బెనర్జీ గారు వారికి ఆధార్ కార్డులు, అలాగే ఓటర్ కార్డులు, పాన్ కార్డులు సృష్టించి వాళ్ళని భారతీయ ఓటర్లుగా లెక్కించి ఈ రకంగా విదేశీయులకి బంగ్లాదేశ్లో, అలాగే పశ్చిమ బెంగాల్లో ఆశ్రయం కల్పించారు బంగ్లాదేశీయులకి అనే ఒక పెద్ద ఎత్తున
దేశవ్యాప్తంగా వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో అక్కడ ఎన్నికల సంఘం అప్రమత్తం అయ్యి అక్కడ ఎవరైతే ఇటువంటి దొంగ ఓటర్లు ఉన్నారో, ఎవరైతే దొంగ ఓట్లు ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే అధికారులు ఉన్నారో వారిని గుర్తించి కొంతమంది అధికారులను సస్పెండ్ చేయడం, వాళ్ళ ఓటర్ జాబితా నుంచి వాళ్ళ ఓటర్లను తొలగించడం జరిగింది. కానీ ఇక్కడ పశ్చిమ బెంగాల్లో పోలైన ఓట్ల కంటే కూడా తొలగించిన ఓట్లు అనేక నియోజకవర్గాల్లో ఎక్కువ ఉన్నాయని చెప్పి ఈ రోజున అక్కడ పశ్చిమ బెంగాల్లో కూడా సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సుప్రీంకోర్టు, హైకోర్టులు కూడా ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్రమ చొరబాటుదారులు మన భారతదేశంలో ఎక్కువ మొత్తంలో ఉన్నారు. అంటే గతంలో పోల్చినటువంటి ఎన్నికల్లో ఉండేటువంటి పోలైన ఎన్నికల ఓటర్లు ఇప్పుడు ఉన్నటువంటి ఓటర్ లెక్కింపు అసలు ఎంత ఓటింగ్ పెరగాలి, దానికంటే కూడా ఎక్కువ రెట్లు ఎలా పెరిగింది అనే అంశం. కానీ అదే ఇప్పుడు మీరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఇప్పుడు స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎవరికి లాభం, ఎవరికి నష్టం అని చెప్తున్నారు. ఇది ఈ ప్రభావం పాలనాపరమైనటువంటి విధానాల మీద ఆధారపడి ఉంటుంది తప్ప అది రాజకీయ పార్టీల మీద ఉండదు అని నేను బలంగా చెప్తానండి. అంటే తొలగించిన ఓట్లు ఒకే వ్యక్తి, దేశంలో ఒకే న్యాయ వ్యవస్థ, సమైక్య భారతదేశం, ఒకే విధానం, ఒకే వ్యవస్థ కింద ఉండాలి. అంటే ప్రతి వ్యక్తికి ఒక ఓటు మాత్రమే కలిగి ఉండాలి. ఆ వ్యక్తి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే శాసనసభ ఎన్నికల్లో వాడుకోవాలి. కొన్ని మీరు ఇంకా గమనించారో లేదో, కొంతమందికి హైదరాబాద్లోనూ ఓటు ఉంది, వాళ్ళ స్థానికంగా ఆంధ్రప్రదేశ్లోనూ ఓటు ఉంది, కొంతమందికి చెన్నైలోనూ ఓటు ఉంది, కొంతమందికి ఆంధ్రప్రదేశ్లోనూ ఓటు ఉంది. అంటే ఏంటి, అక్కడ శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ ఓటర్గా ఓటేస్తారు, ఇక్కడ ఓటర్గా ఓటేస్తున్నారు. అంటే 2-3 రాష్ట్రాల్లో కూడా కొంతమంది వ్యక్తులకి ఓట్లు ఉండటం కూడా మనం చూసాం. ఈ ప్రభావం అయితే ఖచ్చితంగా ఒకటి మట్టికి చెప్పొచ్చు, విభజిత ఆంధ్రప్రదేశ్లో మైగ్రేట్ అయినటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఈ ఓట్లు అనేవి కొంత మేర అనేది ప్రభావితం చూపించవచ్చు. ఎందుకంటే 2 రాష్ట్రాల్లో కామన్ గా నివాసం ఉంటున్నటువంటి వ్యక్తులు అందరూ కూడా ఒక్కళ్ళే కాబట్టి వాళ్ళని తొలగించినప్పుడు కొంత గణనీయంగా ఓటు బ్యాంకింగ్ శాతం తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎవరంటే ప్రవాస ఆంధ్రుల యొక్క ఓట్లు తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ వాళ్ళు తెలంగాణలో వేయాలనుకుంటున్నారా, ఆంధ్రప్రదేశ్లో వేయాలనుకుంటున్నారా, విభజిత ఆంధ్రప్రదేశ్ ద్వారా ఇది ఈ రకమైనటువంటి నష్టం చేకూరేటువంటి అవకాశం ఉందండి. దీనివల్ల ఏమవుతుందంటే తెలంగాణలో అక్కడ తెలంగాణ వాదంతో బలపడినటువంటి పార్టీలకి లాభం చేకూరుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఓటర్లు అక్కడ తొలగిస్తాయి. లేదు, అక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అక్కడ కొంతమంది ఓటర్లు అభిమానం కొద్దీ ఇక్కడ మరిగి వచ్చి ఓట్లు వేస్తూ ఉన్నారు. అది మనం చూసాం. గతంలో పవన్ కళ్యాణ్ గారికి ఓట్ల ఎలక్షన్ జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ అంతా కూడా ఖాళీ అయిపోయింది. హైదరాబాద్లో ఓటర్లు అందరూ కూడా ఖాళీ అయిపోయారు. హైదరాబాద్ సిటీ అంతా ఖాళీ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఓటు బ్యాంక్ నిమిత్తం అని చెప్పి మనం వార్తల్లో కూడా మనం వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా తప్పుడు ఓటర్లు అంటే ఒకే వ్యక్తికి 2-3 రకాల ఓట్లు కలిగి ఉండటం వల్ల, అంటే ఏంటంటే ఇతర రాష్ట్రాల్లో కానీ ఒకే వ్యక్తికి 2-3 ప్రాంతాల్లో ఓట్లు కలిగి ఉండటం వల్ల చాలా నష్టం ఏర్పడేటువంటి అవకాశం ఉందండి. దీనివల్ల ఏమవుతుందంటే, కానీ అయ్యప్ప గారు ఇక్కడ ఏంటంటే అందరూ ఏమంటున్నారంటే ప్రతిపక్షాల కు ఎక్కడైతే ఓట్లు ఎక్కువగా ఉన్నాయో ఆయా నియోజకవర్గాల్లో సర్ ప్రక్రియ చాలా స్ట్రిక్ట్గా చేపట్టడం వల్ల ఈ డామినేషన్ ఓట్ల ఇది జరిగిందనేది విశ్లేషకులు చెప్తున్న మాట. దీనికి ఏం చెప్తారు మీరు? కేంద్ర ఎన్నికల సంఘం అనేది మన భారత రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ 324 ద్వారా గుర్తించినటువంటి ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక సంస్థ అండి. దాని మీద ప్రభుత్వ అజమాయిషి అనేది ఉండకపోవచ్చు. ఎవరైనా సరే ఈ రోజున ఆధార్ బయోమెట్రిక్ ద్వారా ఓటింగ్ విధానాన్ని మనం తీసుకురావాలని చెప్పి ఎన్నికల సంఘం కసరత్తు చేసినటువంటి విషయాలు మన అందరికీ తెలుసున్నవే. ఎవరైనా సరే ఓటు కోల్పోయినటువంటి వ్యక్తులు ఎవరైనా వచ్చి మా ఓట్లు తీసేశారు, మాకు ఓటు వేయడానికి ఓటు లేదని ఎవరైనా ప్రజలు, ఓటర్లు స్వచ్ఛందంగా వచ్చినటువంటి దాఖలాలు మనకు ఇంతవరకు కనపడలేవు. కేవలం ఓడిపోయినటువంటి రాజకీయ నాయకులు మాత్రమే ఓటమి. అదే లెక్కని మీరు కొంతకాలం ఏం చెప్పారు, ఈవీఎంలో ట్యాంపరింగ్ జరుగుతుంది, ఓటు బ్యాంకింగ్, ఈవీఎం మాయాజాలంతో గెలిచారు అన్నారు. అదే ఈవీఎం మాయాజాలంతో గెలిస్తే ఇప్పుడు తమిళనాడులో కూడా బీజేపీ, అన్నా డిఎంకే మద్దతుదారులు అందరూ కూడా గెలవాలి, అలాగే కేరళలో కూడా గెలవాలి. మరి ఆ రాష్ట్రాల్లో గెలవకుండా కేవలం అక్కడ కాంగ్రెస్ గెలిచింది, ఇక్కడ కూడా బీజేపీకి వ్యతిరేకమైనటువంటి విజయ్ కూడా గెలవడం జరిగింది, టీవీకే పార్టీ. మరి కానీ ఎట్ ద సేమ్ టైం అయ్యప్ప గారు స్టాలిన్ నియోజకవర్గం కానివ్వండి, లేకపోతే ఇటువైపు వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ నియోజకవర్గం కానీ తీసుకున్నట్టు రెండిట్లో కూడా
భారీగా ఓట్ల తొలగింపు నమోదైంది ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా. అక్కడ వాళ్ళిద్దరూ కూడా ఓడిపోయారు. ఏంటంటే విశ్లేషకులు చెబుతున్న దానికి ప్రాక్టికల్గా ఈ జరిగిన వాటిని చూసుకుంటే ఏంటంటే వాళ్ళు అనుకున్నది నిజంగా ఇలా జరిగిందా, నిజంగానే ఈ సర్ ప్రక్రియ బీజేపీకి ప్లస్గా మారిందా అనేదే చర్చ జరుగుతోంది ఇప్పుడు అందరిలో. ఇప్పుడు తమిళనాడులో స్టాలిన్ ఏదైతే ఉన్నారో విజయ్ పార్టీకి లాభం చేకూర్చింది, అన్నా డిఎంకి లాభం చేకూర్చలేకపోయింది కదండి. ఇప్పుడు మనం ఒకటే గమనించాలండి, అట్లా ఎవరైనా సరే ఓటర్లు ఎవరైతే ఓటు కోల్పోయినటువంటి వ్యక్తులు ఉన్నారో మనకి రికార్డెడ్గా వారు భారతీయులు అయ్యి ఉండి భారతదేశంలో నివాసం ఉండి అన్ని ఆధారాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఓటు వేసుకునే సమయానికి వాళ్ళకి ఓటు లేదు, వాళ్ళు ఓటు కోల్పోయారని ఎక్కడైనా ఒక ఒక వ్యక్తి అయినా బయటకు వచ్చిన దాఖలాలు మీరు ఏమన్నా చూసారా మేడం? కేవలం రాజకీయ విశ్లేషణలు, కేవలం పార్టీలు నాయకుల యొక్క వాళ్ళు వాళ్ళ వాగ్దాటి మాత్రమే తప్ప. ఇప్పుడు మమతా బెనర్జీ గారు మరి 3 సార్లు గెలిచారు. అవును, ఎన్నికల సంఘం ఘంటాపథంగా చెప్తుంది ఫామ్ 6 ద్వారా మీరు మీకు ఓటర్ అంటే నిజమైన ఓటర్లు మీరు ఆ ఫామ్ ద్వారా ఓటు నమోదు చేసుకోవచ్చు అని చెప్తున్నప్పటికీ కూడా ఈ జరిగిన పరిణామాలను చూస్తే ఏంటంటే అందరికీ అనుమానం కలుగుతోంది. ఆ అనుమానం తగ్గట్టుగానే ఫలితాలు వచ్చినాయి. సార్వత్రిక ఎన్నికల్లో వయోజన ఓటు హక్కు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎప్పుడైనా సరే ఓటు నమోదు చేసుకునే అధికారం ఎన్నికల సంఘం మనకి ఆన్లైన్ ద్వారా ఇచ్చిందండి. ఎవరైనా సరే ఒకవేళ వాళ్ళ ఓటు ఎక్కడైనా 2 ప్రాంతాల్లో ఉన్నదని అనుమానపడినప్పుడు రికార్డు పరిశీలించి వాళ్ళు తప్పుడు ఓట్లు కలిగినట్టు 2-3 ప్రాంతాల్లో ఓట్లు కలిగినప్పుడు వాళ్ళు ఓటు తొలగించినప్పుడు ఇమీడియట్ గా వాళ్ళు అప్లెంట్ అధికారికి రిటర్నింగ్ అధికారికి కూడా వాళ్ళ యొక్క దరఖాస్తులు సమర్పించుకునే అధికారం హక్కు కూడా వాళ్ళకి కల్పించిందండి ఎన్నికల సంఘం. మరి ఆ ప్రక్రియని కూడా ఉన్నదని మరి ఎందుకు గుర్తించలేకపోతున్నారు? ఒకవేళ సపోజ్ నిజంగానే ప్రతిపక్షాల మీద బీజేపీ కుట్ర పన్ని ఎన్నికల సంఘంతో కుమ్మక్కయ్యి ఆ ఓట్లు తొలగించింది అని అనుకుందామండి. మరి ఆ ఓట్లు తొలగించినటువంటి ఆ ఓటర్లు ఎవరు, ఎక్కడున్నారు? కేవలం రికార్డెడ్ గా ఒక్క ఓటు అయినా సరే చూపించగలిగారా? హైకోర్టు అది చెప్పిందండి, సుప్రీంకోర్టు అది చెప్పింది. ఎవరైతే ఓట్లు కలిగి అర్హత కలిగి ఓటు వేయకుండా ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళ జాబితాని కోర్టుకి అప్పగించమని చెప్పి కోరిందండి. అలాగే కేంద్ర ఎన్నికల సంఘం తొలగించినటువంటి ఓటర్ల యొక్క జాబితాను కూడా కోర్టు వారు పరిశీలించడానికి ఇమ్మని చెప్పారు. ఈ రోజుని మనం చూస్తూ ఉన్నాండి, గ్రామీణ ప్రాంతాలు మొదలుకొని దేశవ్యాప్తంగా దొంగ ఓట్లు వేయడం అనేది మనం చూసాం. ఒకే వ్యక్తికి 2-3 ఓట్లు ఉంటాం. ఆ వ్యక్తి ఎవరైనా చనిపోయిన వ్యక్తుల యొక్క ఓట్లు రద్దు చేయకపోతే ఆ చనిపోయిన వ్యక్తి ఓట్లు కూడా వేరే వ్యక్తులు వేయటం అనేది ఎన్నో ఎన్నికల నుంచి మనం పరిశీలిస్తూనే ఉన్నాం. నేను ఒకటే చెప్తున్నా అండి, భారతదేశంలో ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు నిర్వహించాలంటే నేను ఒక్క విషయాన్ని అయితే నేను స్పష్టంగా చెప్పగలనండి. కేంద్ర ఎన్నికల సంఘం ఆధార్ బయోమెట్రిక్ ద్వారా ఓటు బ్యాంకింగ్ విధానాన్ని, ఓటు హక్కును వినియోగించుకునేటువంటి అధికారాన్ని ఆధార్ కార్డు కలిగినటువంటి వ్యక్తులు ఓటర్ కార్డు లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ బయోమెట్రిక్ ద్వారా వాళ్ళ యొక్క ప్రాంతాన్ని, వాళ్ళ ప్రదేశాన్ని, వాళ్ళ నియోజకవర్గాన్ని వాళ్ళు బయోమెట్రిక్ ఆధారిత ద్వారా ఓటు వేస్తే ఖచ్చితంగా ఆ ప్లేస్ లో రెండో వ్యక్తి వచ్చి ఓటు వేయడు. ఒకవేళ అది వేసిన వ్యక్తి కనుక మరి ఒకసారి బయోమెట్రిక్ వేస్తే సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. అందువల్ల ఆధార్ బయోమెట్రిక్ ఆధారంగా ఓటర్ ఐడిని ఎవరైతే లేకపోయినప్పటికీ కూడా ఈ ఓట్లు జాబితా ఉందా లేదా ఇవన్నీ అనవసరం అండి. ఏ నియోజకవర్గంలో ప్రజలు వాళ్ళ ఆధార్ బయోమెట్రిక్ ఆన్ చేయగానే వాళ్ళ ఆ నియోజకవర్గం, ఏ మండలం, ఏ గ్రామం, ఎక్కడ ఏ వార్డు అనేది ఆటోమేటిక్ గా ఆధార్ డీటెయిల్స్ ద్వారా వచ్చేస్తుంది. మన సాఫ్ట్వేర్ డేటా అనేది అంత బయోమెట్రిక్ ఆధారంగా ఓటు వేసినప్పుడే ఖచ్చితంగా ఈ దేశంలో దొంగ ఓట్లని ఇటువంటి సమస్యల్ని కూడా మనం చేయొచ్చు. శాస్త్ర సాంకేతిక విజ్ఞానం వైపు ఓటు బ్యాంకింగ్ విధానాన్ని మనం తీసుకెళ్ళగలిగితే, బయోమెట్రిక్ ఆధారితంగా మన ఓట్లు వేసేటువంటి వెలుసుబాటును భారతీయులకి మనం కల్పించగలిగితే దేశ విదేశాల్లో, ప్రపంచ దేశాల్లో ఎక్కడున్నా సరే ఓటు వేసుకునేటువంటి హక్కును కూడా మనం కల్పించగలిగితే 100% ఓటు బ్యాంకింగ్ జరుగుతుందండి. ఇక్కడ కూడా ఇంకోటి కూడా చెప్పాలండి, భారతీయులు నిజంగా ఓటు వేసుకునే అయ్యప్ప గారు ఒకసారి రాజేష్ గారితోనూ అలాగే అజయ్ గారితోనూ మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడుతారు, కానీ వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం. రాజేష్ గారు, మీరు చెప్పండి. అయ్యప్ప గారు చెప్పింది విన్నారు. అలాగే ఇప్పుడు ఏంటంటే 2 రాష్ట్రాల్లోనే కాదు మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఈ వెస్ట్ బెంగాల్లో కానివ్వండి, తమిళనాడులో కానివ్వండి ఫలితాలు చూసిన తర్వాత ఏదైతే ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఓట్ల తొలగింపు కానివ్వండి, లేకపోతే ఆ అడ్జస్ట్మెంట్ అనేది ఇప్పుడు అందరికీ అది నిజంగా పారదర్శకంగా జరుగుతోందా అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. దానికి మీరేం సమాధానం చెప్తారు? ప్యానెల్లో ఉన్న పెద్దలు, అనలిస్ట్ మన అయ్యప్ప గారికి, సోదరుడు అజయ్ గారికి మీకు
నమస్కారాలండి. ఈ ఎన్నికల సంస్కరణ ఈ రోజు కొత్తగా చేసింది కాదు. 2003, 2004లో ఇదే పద్ధతిలో ఎన్నికల సంస్కరణ చేశారు. ఎందుకోసం చేస్తున్నారు ఎన్నికల సంఘం అనేది మనందరికీ తెలుసు. ఎవరైతే కొత్త ఓటర్లు 18 సంవత్సరాల్లో నిండిన వాళ్ళు కొత్తగా ఓటర్గా నమోదు చేసుకోవడానికి, అలాగే ఎవరైనా మరణిస్తే అలాగే ఉంటుంది ఆ ఓటును తొలగించడానికి, అలాగే మైగ్రేట్ అంటే ఈ ప్రాంతంలో ఉండి ఇతర దేశాలకు, ఇతర రాష్ట్రాలకు పోయి అక్కడ ఓటు హక్కు ఉంటుంది. ఇలా 2 చోట్ల 3 చోట్ల విధానం ఉండకపోకుండా అదొకటి. ఎవరైనా అక్రమ చొరబాటుదారులు, చెప్తున్నా అక్రమ చొరబాటుదారులు మన దేశంలోకి వచ్చి ఏ ఆధారం లేకుండా ఒక దొంగ ఐడి కార్డు సృష్టించుకొని ఓటు హక్కు సంపాదించుకొని అటువంటి వాళ్ళకు ఖచ్చితంగా ఇదేం పారేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో జరిగింది అదే మేడం. పశ్చిమ బెంగాల్లో ఏం జరిగింది? గత 2016 ఎలక్షన్స్ లో ఏ విధంగా ఆమె గెలిచింది? అందరికీ తెలిసిన విషయమే ఇది. కేవలం బంగ్లాదేశీయులను ప్రోత్సహించి చొరబాటుదారులను దేశంలోకి తెచ్చి వాళ్ళకి అన్ని హక్కులు కల్పించి సామాన్యమైన ప్రజల్ని ఇబ్బంది పెట్టినా, మన మీద దౌర్జన్య కాండ చేసినా, మన మహిళల్ని అఘాయిత్యాలు చేసినా, కేవలం ఓటు బ్యాంకు కోసం వాళ్ళని తీసుకొచ్చి ఆ విధంగా అధికారం శాసించాలా, అధికారంలో నేనే ఎల్లవేళలా ఉండాలని దేశ ప్రయోజనాలని పణంగా పెట్టింది మమతా బెనర్జీ గారు. ఇది తప్పు అని ఎన్నికల సంఘము వాళ్ళ పని వాళ్ళు చేశారు. ఈ రోజు కొత్తగా చేస్తున్నదో లేకుంటే చేయిందో కాదు. దీంట్లో చాలా విషయాలు గమనించాలా. దీంట్లో ఒక బీజేపీనో లేకపోతే తెలుగుదేశమా ఇంకో పార్టీనా చేసేది ఏముండదు. అధికారి చేతిలో ఉంటుంది. బిఎల్ఏలు ఖచ్చితంగా ఉంటారు, బిఎల్ఓలు, బూత్ లెవెల్ ఆఫీసర్స్. వాళ్ళు ఉంటూ మళ్ళీ పార్టీ తరఫున మనం అపాయింట్ చేస్తాం బిఎల్ఏ టూల్ని, అంటే బూత్ లెవెల్ ఏజెంట్స్ని. బూత్ లెవెల్ ఏజెంట్స్ని అపాయింట్ చేసినప్పుడు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మనం ఛాలెంజ్ చేయొచ్చు. లేదంటే ఆ ఇల్లు క్యాప్చర్ అయిందా లేదా, ఆ ఇంట్లో కొత్త ఓట్లు ఉన్నాయా లేదా, ఎవరైనా చనిపోయింటే ఆ ఓటును మనం ఎలా తీయాలి, డెత్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసి ఆ ఓటును తొలగించాలి. కొత్త ఓటును ఏ విధంగా 18 సంవత్సరాలు ఏ విధంగా 10th క్లాస్ మార్క్స్ కార్డు ద్వారానో మన ఆధార్ కార్డు కొత్త ఓటును నమోదు చేసుకోవాలా. మైగ్రేట్ అయ్యేది అక్కడ వేరే రాష్ట్రాలలో వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు కానీ ఇప్పుడు ఓటు వేసేకి వస్తున్నారు. అటువంటి వాళ్ళని కట్టడి చేయాలా, పారదర్శకంగా ఉండాలా. దీన్ని చేస్తుంటే బీజేపీ ఏదో చేస్తుంది, గబ్బోలు పెడుతుంది, మేము ఓడిపోతున్నాము. మీరు గెలవలేక ఓడిపోయి ఆ నెపం వేరే వాళ్ళ మీదకి నెట్టితే ఇట్లా 90 లక్షల మంది ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో అక్రమంగా ఓట్లు చేసుకున్న వాళ్ళు తేటతెల్లమైంది. ఏ ఒక్కరన్నా వచ్చి అక్కడ ఈఆర్ఓకో లేకపోతే అక్కడ జిల్లా మ్యాజిస్ట్రేట్కో ఎక్కడైనా ఫిర్యాదు చేసిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? అటువంటి పరిస్థితే లేదే. కోర్టును సంప్రదించిన సుప్రీంకోర్టు కరాఖండిగా వాళ్ళకు తిరస్కరణ గురైంది. అంటే ఒక పారదర్శకమైన ఎన్నికల సంఘాన్ని, ఒక రాజ్యాంగబద్ధమైన స్వయం ప్రతిపత్తి గల సంఘాన్ని కానీ ఈ రోజు మనము అవహేళనగా విమర్శనాత్మకంగా విమర్శలు చేసుకుంటూ ఉన్నామంటే ఇది ఇంతకన్నా దారుణమైన విషయం ఇంకోటి ఉండదు. కానీ రాజేష్ గారు ఒక్క నిమిషం. అంటే ఏదైతే మనం ఇప్పుడు కొన్ని నియోజకవర్గాల గురించి మాట్లాడుతున్నామో వెస్ట్ బెంగాల్లో, ఆ గెలిచిన మెజారిటీ ఎవరైతే గెలిచారో మ్యాక్సిమం బీజేపీ గెలిచారు చాలా వాటిల్లో. తొలగించిన ఓట్ల కంటే ఆ మెజారిటీ వచ్చిన ఓట్లు తక్కువ. అక్కడే అసలు క్వశ్చన్, అసలు అనుమానం స్టార్ట్ అయింది ఎక్కువగా అక్కడనే. కోర్టు కూడా చెప్తోంది ఎప్పుడైతే గెలిచిన ఓట్ల కంటే తొలగించిన ఓట్లు తక్కువగా ఉంటాయో అప్పుడు కోర్టుకు వెళ్ళొచ్చని కూడా కోర్టు మనకి ఒక సందర్భంలో తీర్పు ఇచ్చింది. అంటే దీన్ని ఎలా చూస్తారు మీరు? మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎవరైనా కోర్టుకు పోయి ఛాలెంజ్ చేశారా, మా ఓటు తీసేసాం, మేము ఈ ఎలక్షన్స్ లో ఓటు వేయలేదని? పశ్చిమ బెంగాల్లో కానీ, బీహార్ కానీ, ఇంకో రాష్ట్రంలో కానీ, యూపీలో కానీ ఎక్కడా జరగడం లేదు. అంటే వాళ్ళు దొంగ ఓటు నమోదు చేసుకున్నారు, వలసదారులే, వాళ్ళు అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించిన వాళ్ళే అని మనకు అర్థమవుతుంది. ఈ రోజు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోయిందానికి కారణం ఇది కాదు. ఆమె చేస్తున్న దౌర్జన్యకాండ, ఆమె చేస్తున్న మత ఛాందస్వాద కార్యక్రమాల వల్ల ఓడిపోయింది. ఓన్లీ ఎస్ఐఆర్ వల్ల అంటే నువ్వు ఇతర నుంచి తెచ్చుకుని వాళ్ళకు ఓటు హక్కు కల్పించి వారికి అన్ని ప్రొవైడ్ చేసి అన్ని సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు వాళ్ళకు అందించి వాళ్ళని పెంచి పోషిస్తూ నువ్వు రాజకీయ పబ్బం గడుపుకున్నావు ఇన్ని రోజులు. ఈ పబ్బం గడుపుకొని నువ్వు గెలిచినావని ప్రజలు గుర్తించినారు. ప్రజలు అదే అంటున్నారు.
నువ్వు నీ నియోజకవర్గంలో కానీ ఇలాంటి చొరబాటుదారుల ఓట్లుగా నమోదు చేసుకొని నువ్వు గెలుస్తున్నావు. నీకు ప్రజాబలం లేదు. 2016లోనే సక్రమంగా ఎన్నికలు జరిగితే ఆ రోజు భారతీయ జనతా పార్టీ 80 అసెంబ్లీల్లో కేవలం 1000 ఓట్ల తేడా, 1000 నుంచి 2000 ఓట్ల తేడాతో 80 అసెంబ్లీల్లో మీరు ఓడిపోవడం జరిగింది. ఆ రోజే అధికారంలోకి రావడం మేమంతా ఊహించినాం. కానీ ఇలాంటి అక్రమాలకు తావిచ్చి, ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి, ఇలాంటి వాళ్ళని పెంచి ప్రోత్సహించి ఈరోజు హిందువుల మీద దాడులు చేసి 2016 ఎలక్షన్ జరిపినప్పుడు మహిళల్ని అఘాయిత్యాలు చేసి ఆ రాక్షస కాండకు తెరదీసింది. ఇది ఎన్నికల సంఘం ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఇటువంటి వారిని, ఇటువంటి ఓటర్స్ ని ఏరి పారేయాలా. ఎక్కడైతే పారదర్శకంగా ఎన్నికలు జరుగుతాయో, భారతదేశం ప్రజాస్వామ్యమైన దేశం, ఒక రాజ్యాంగాన్ని గౌరవించే దేశం కాబట్టి రాజ్యాంగ పరంగా ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమి రాశారో ఆ దానికి అనుగుణంగా ఈ రోజు ఎన్నికల సంఘం పనిచేస్తుంది, ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. మీరు ఓడిపోతే ఒక లెక్క, గెలిచినప్పుడు ఒక లెక్క, ఆ విధంగా మాట్లాడడం సరికాదు. ఇది ఎవరికి నష్టమా, ఎవరికి లాభమా అనేది కాదు. ఇది పారదర్శకతకు, నిజాయితీకి నిలువదట్టము ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇది పారదర్శకంగా జరుగుతుంది. ఎందుకంటే ప్రతి పార్టీ ఈరోజు రిజిస్ట్రేషన్ ఉన్న పార్టీ BLA 2లను నియామకం చేసుకోవచ్చు. ప్రతి బూత్ లెవెల్ ఏజెంట్ ప్రతి ఒక్కరు పెట్టుకోవచ్చు. BLA 1 నియోజకవర్గానికి BLA బూత్ లెవెల్ ఏజెంట్ ఒక్కరుంటారు నియోజకవర్గానికి. BLO అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారు. దానిపైన EROలు ఉంటారు, చీఫ్ ఎలక్షన్స్ ఎలక్టరల్ ఆఫీసర్స్ ఉంటారు. ఇంత పకడ్బందీగా పైన కలెక్టర్ గారు ఉంటారు. ఆ తర్వాత మీకు ఇంకా అనుమానాలు ఉంటే CS కు మీరు కంప్లైంట్ చేయొచ్చు, కోర్టులు ఉన్నాయి. ఇన్ని అవకాశాలు పెట్టుకొని దీంట్లో ఒక నిజాయితీగా పారదర్శకంగా ఈ రోజు ప్రభుత్వాలు కానీ ఎన్నికల సంఘం చేస్తున్న దాన్ని అందరూ మద్దతు ఇస్తుంటే, మీకు ప్రజాబలం లేక మీరు కొన్ని రాష్ట్రాలలో ఓడిపోతున్నాం మేము ఒక సాకుగా మాత్రమే ఎస్ఐఆర్ని చూపిస్తున్నారు. ఇప్పుడు కేరళలో గెలిచారు, లేకపోతే తమిళనాడులో గెలిచారు, మరి మేము దానికి ఏం మాట్లాడటం లేదే. ప్రజలు వాళ్ళకు పట్టం కట్టారు, ప్రజలు వాళ్ళ పక్కన ఉన్నారు, ప్రజలు వాళ్ళకు తీర్పు ఇచ్చారు కాబట్టి మేము స్వాగతిస్తున్నాం. అది కానీ ఈ సర్వల్ని మేము ఓడిపోయినాం, మీరు ఎన్ని అక్రమాలు చేసినా మేము చూస్తూ ఉండాలా? ఎన్ని అక్రమాలు చేసిన ఎన్నికల సంఘం ఏ చర్యలు తీసుకోకూడదా? ఎందుకు ఉండేది స్వయం ప్రతిపత్తి గల ఎన్నికల సంఘం? దేశంలో ఎందుకు పనిచేస్తుండేది? ప్రజలకు ఆశలకు అనుగుణంగా, ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి ఎవరైనా కానీ. అదే ఈరోజు ఎన్నికల సంఘం ఈరోజు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ప్రజాస్వామ్యంలో ప్రజల దాంట్లో మన వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఈరోజు రాజకీయ పార్టీలకు ట్రైనింగ్ క్లాసెస్ జరుగుతున్నాయి, దాని మీద అధికారులకు ట్రైనింగ్ క్లాసెస్ ఉన్నాయి. ఈరోజు నోటిఫికేషన్ వచ్చింది చూడండి. దాదాపు అంటే 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈరోజు ఈ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది జూన్ నుంచి. అంతకుముందు ఈ అధికారులందరినీ సమాయత్తం చేసి వాళ్ళకి ఎక్కడెక్కడ ఏ చర్యలు తీసుకోవాలా, ఏ విధంగా మనం నడుచుకోవాలా, ఎవరికి అన్యాయం జరగకూడదు, దీంతో ఎక్కడ రాజకీయాలకు తావు లేకుండా మనం చేయాలనేదే పిలుపిస్తున్నారు. ఆ విధంగా అధికారుల చేతిలో అధికారులు చేస్తున్న ప్రక్రియని మీరు ఏమాత్రము చిత్తశుద్ధి లేకోకుండా ఇంకా ఓడిపోయి ఇంకా మా మీద నిందలు వేయడము, ఆ పార్టీ గెలిచింది, ఇక్కడ పార్టీ గెలిచింది. ఓకే రాజేష్ గారు, అసలు మనం అజయ్ గారిని కూడా అడుగుదాము, మళ్ళీ మీరు మాట్లాడుతారు కానీ. అజయ్ గారు మీరు చెప్పండి, సర్ ప్రక్రియ మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జూన్ నుంచి మొదలు కాబోతోంది అంటే ఆ ఎఫెక్ట్ కానివ్వండి, ఆ ప్రభావం ఏ విధంగా ఉండబోతోందని మీరు అనుకుంటున్నారో, అది రియల్గా నిజంగా ఎఫెక్ట్ అవుతుందంటారా? పాజిటివ్గా అనుకోవాలా, నెగిటివ్గా అనుకోవాలా మనం? అనుష గారు, మీకు సోదరుడు రాజేష్ గారికి, రాజకీయ విశ్లేషకులు అయ్యప్ప గారికి, వైకేటీ ప్రేక్షకులు గుడ్ ఈవినింగ్ అండి. సర్ ప్రక్రియ పారదర్శకంగానే జరుగుతుందని నేను నమ్ముతా ఉన్నా. సర్ ప్రక్రియ ద్వారా ఏ ఓట్లు పోతాయి అనుష గారు? డూప్లికేట్ ఓట్లు, డెత్ ఓట్స్, లేదా అక్రమ వలసదారుల ఓట్లు, లేదా ఏదైనా డబుల్ ఎంట్రీ, ఇవే కదా పోతాయి ఈ సర్ ప్రక్రియ ద్వారా. నేనేమంటా ఉన్నానంటే, సజీవంగా ఉండి అన్ని అర్హతలు ఉండి ఒకవేళ ఓటు పోతే ఖచ్చితంగా దాన్ని మనం రీఅప్లై చేసుకునే అవకాశము, లేదా న్యాయస్థానాలను ఆశ్రయించి ఇదిగో ఈ విధంగా నాకు అర్హతలు ఉంది, నేను సజీవంగా ఉన్నాను, అయినా రాజకీయ కక్ష సాధింపుతో ఈ విధంగా పనిచేశారని ఖచ్చితంగా మనం న్యాయస్థానం తలుపు తట్టొచ్చు. అట్లాంటి అవకాశాలు ఉన్నాయి. రాజేష్ గారు చెప్పినట్టు ప్రతి పార్టీకి BLA ఉంటాడు, PLO ఉంటారు, అదేవిధంగా VROలు ఉంటారు, రిటర్నింగ్ అధికారులు ఉంటారు, అదేవిధంగా కలెక్టర్లు ఉన్నారు. ఈ విధంగా ఇంత పకడ్బందీ వ్యవస్థ ఉన్న భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తున్న ఈ ప్రక్రియని అదేదో జరగబోతా ఉంది, అది ఒక పార్టీకి లాభం చేకూరుతుంది, ఒక పార్టీకి నష్టం జరుగుతుంది,
లేదా దీన్ని అధికార పార్టీలు వినియోగించుకొని ప్రతిపక్ష పార్టీని నిర్వీర్యం చేసేదానికి పనిచేస్తా ఉన్నాయంటే నేను పూర్తిగా దాన్ని వ్యతిరేకిస్తాను. ఎందుకంటే అనుష గారు ఖచ్చితంగా డూప్లికేట్ ఓట్లు తీసేయాల్సిందే. ఇందాక అయ్యప్ప గారు చెప్పారు, చెన్నై నుంచి మైగ్రేట్ ఇక్కడ పనిచేసుకోవడానికి వచ్చాడు, అక్కడ ఓటు ఉంటుంది, ఇక్కడ ఓటు ఉంటుంది. ఖచ్చితంగా ఓటు తొలగించేటప్పుడు ప్రభుత్వం ఆ ఓటర్ని అడుగుతుంది, నీకు ఏ రాష్ట్రంలో ఓటు ఉండాలి అని. ఈవెన్ అజయ్ గారు, మనము ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ కూడా చూసుకుంటే ఎక్కువ ఓట్లు సుమారు ఇప్పుడు 90 లక్షలు అనుకున్నాం వెస్ట్ బెంగాల్లో. కానీ ఇలా వలసదారుల ఓట్లు ఎన్ని తొలగించారు అంటే ఆల్మోస్ట్ 40 to 50 lakhs అవే ఎక్కువ ఉన్నాయి. వలసదారుల ఓట్లే ఎక్కువ ఉన్నాయి, మరణించిన వారివి మిగిలినవి పోలిస్తే వారివే ఎక్కువ ఉన్నాయి. మీరు అన్నది అక్రమ చొరబాటుదారులు అయితే కావచ్చు, డెత్ ఓట్లు అయితే కావచ్చు, డూప్లికేట్ ఓట్లు అయితే కావచ్చు, లేదా 2 రాష్ట్రాల్లో ఒకే వ్యక్తికి ఓటు ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం అడుగుతుంది, నీకు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఓటు కావాలి. అది నిర్ణయించుకునే హక్కు ఓటర్గా మనకుంది, అక్కడ మనం చెప్పుకోవాలి. కాబట్టి జరగబోయే ప్రక్రియ పారదర్శకంగానే జరుగుతుందని మేము పూర్తిగా నమ్ముతా ఉన్నాం. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కూటమి ప్రభుత్వం అభివృద్ధిని, సంక్షేమాన్ని సమపాళ్లలో రాష్ట్ర ప్రజలకు అందిస్తా ఉన్నాం. ఇది ప్రభుత్వ విధానం. ఆంధ్రప్రదేశ్ కాదు అజయ్ గారు, ఒక విషయం చెప్పండి, మీరు కూటమిలో ఉన్నారు కాబట్టి ఆ మాట అంటున్నారా పారదర్శకంగానే జరుగుతుంది అని? అనుష గారు, నేను మీకు క్లియర్ గా చెప్పాను, ఒకవేళ నా ఓటే తొలగించారు అనుకోండి, నాకు ఆ ఓటు తొలగించిన కారణాలు చెప్పకుండా తొలగించే హక్కు ఆఫీసర్కి ఉంటుందా? ఉండదు. తొలగించిన ఓటుకి ఇదిగో మీరు ఈ కారణాల వల్ల తొలగించారు, నా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయి, నేను ఈ ప్రాంత వాసినే అని ప్రూఫ్ చూపించినప్పుడు కూడా తొలగిస్తే ఖచ్చితంగా మనం న్యాయస్థానాలకు వెళ్తే ఆ అధికారి సస్పెండ్ అయ్యే అవకాశం లేదా? మనం పోరాటం చేయకుండా, ఇందాక కోటిపల్లి అయ్యప్ప గారు చెప్పినట్టు, రాజేష్ గారు చెప్పినట్టు, నాకు అన్ని అర్హతలు ఉన్నాయి, నేను సజీవంగా ఉన్నాను, నేను ఈ ప్రాంత వాసినే, నాకు ఈ రాష్ట్రంలోనే ఓటు కావాలని చెప్పిన ఓటు కోల్పోయిన వ్యక్తులు ఎవరైనా మీడియా ముందుకో న్యాయస్థానాల ముందుకో వెళ్ళలేదు కదా. మీరు చెప్తా ఉన్నారు 90 లక్షల ఓట్లు పశ్చిమ బెంగాల్లో పోయినాయని, ఇతర రాష్ట్రాల్లో పోయినాయని చెప్తా ఉన్నారు. నేను ఒక పొలిటికల్ లీడర్ గా లేకపోతే ఒక పార్టీ సంబంధించిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ మీరు అన్నారు ఇందాక మేము కూటమిలో ఉన్నాం కాబట్టి మాకు లాభం జరుగుతుందని ఇవాళ మీరు సమర్థిస్తున్నారంటే ఖచ్చితంగా కాదు. ఎందుకు చెప్తా ఉన్నానంటే, నేను ఈ అంశాన్ని డూప్లికేట్ ఓటు ఉండకూడదు, చనిపోయిన వ్యక్తి ఓటు కంటిన్యూ అవ్వకూడదు, మైగ్రెంట్ ఓట్లు ఏదో ఒక రాష్ట్రంలోనే ఉండాలి, ఇది రూల్స్ కదా. ఈ రూల్స్ పాటించినప్పుడు ఖచ్చితంగా ఆ ఓటు పోతుంది. ఇక్కడ మనకు అన్ని అర్హతలు ఉన్నాయి, మన దగ్గర ఆధార్ కార్డు ఉంది, లేదా ఇక్కడ ఉంటున్నట్టు ప్రూఫ్లు ఉన్నాయి, మనం ఈ ప్రాంత వాసులమైన ఖచ్చితంగా మన దగ్గర ఆధార్ ఉంటే ఎందుకు ఓటు తీసేస్తారు అనుష గారు? అక్కడున్న మన పార్టీకి సంబంధించిన బిఎల్ఏ ఉంటాడు, ఆ పైన వేరే సెక్షన్స్ లో ఆఫీసర్స్ ఉంటారు. ఇంతమందిని మేనేజ్ చేసి ఓటు తీసేయాలంటే అది చాలా కష్టం అనుష. అంటే దొంగ ఓట్లు చేర్చుకునే అవకాశం ఉంది. నేను ఇంతకు ముందు కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము పోరాడింది, వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా దొంగ ఓట్లు చేర్చింది, డూప్లికేట్ ఓట్లు చేర్చింది, ఒక ప్రాంతంలో ఉన్న ఓటర్ని మరో ప్రాంతంలో కూడా ఓటర్గా చేర్చింది. వాటి వల్లే వాళ్ళు ఇన్ని రకాల దుర్మార్గాలు చేయగలిగారు. మేము తిరుపతి జరిగిన బై ఎలక్షన్ చాలా చోట్ల మేము నిరూపించగలిగాం. ఆ లైన్ లో ఉన్న ఓటర్ని మీరు ఎక్కడ ప్రాంతవాసి మీ ఓటర్ చూపించమంటే వాళ్ళు పేర్లు, తండ్రి పేర్లు కూడా చెప్పలేని పరిస్థితి. ఖచ్చితంగా అట్లాంటి ఓటు వేయకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది, ఎన్నికల కమిషన్ మీద ఉంది. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. కక్ష సాధింపు చర్యలకి అవకాశం లేదనేది నా ఆలోచన అనుష గారు. ఎందుకంటే ఒక ఓటు తీసివేయాలంటే దానికి చాలా కారణాలు చెప్పాలి. నిజంగా మనం మన దగ్గర అన్ని ఆధారాలు ఉండి మనం సజీవంగా ఉండి మనం ఈ ప్రాంత వాసులు అయితే ఓటు తీసేస్తే మనం చూస్తూ ఊరుకుంటామా? ఆ ప్రాంతంలో ఉన్న పార్టీ నాయకుడు, ఆ పార్టీ ప్రతినిధులు లేదా వీళ్ళు కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది కదా. ఖచ్చితంగా అప్పుడు కోర్టుకి ఆ అధికారి ఈ ఓటు ఎందుకు తొలగించామో చెప్పాలి కదా. సార్, సామాన్య మానవుడికి అజయ్ గారు, సామాన్య ప్రజలకి నిజంగా అంత టైం ఉంటుందా? అంత కోర్టులకు వెళ్ళగలిగే అంత స్తోమత ఉంటుందా? వెళ్ళగలిగే పరిస్థితులు ఉంటాయా? ఎందుకంటే ఈరోజు మనం విజయవాడలోనో లేకపోతే హైదరాబాద్లోనో కూర్చొని చాలా బాగా మాట్లాడుకోవచ్చు, కానీ పల్లెటూళ్ళలో ఉండే వాళ్ళ పరిస్థితి చాలా డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ కూడా ఓట్ల తొలగింపు లేకపోతే ఓట్ల నమోదు కానివ్వండి, చదువుకొని వాళ్ళు ఉంటారు, ఈ ప్రాసెస్ మొత్తం అర్థం కాని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? అనుష గారు, మీరు చెప్పింది కరెక్ట్ కాదు. సిటీలో ఉన్న వ్యక్తులే వాళ్ళ అవసరాలకు ఇచ్చానా, జాబ్ కోసమా, లేదా వాళ్ళ అలసత్వం వల్ల వీటి మీద ఫైట్ చేయరేమో. కానీ నేను గ్రౌండ్ లెవెల్లో మాట్లాడుతున్నా, మా నియోజకవర్గం గురించి నాకు తెలుసు, గ్రౌండ్ లెవెల్ ఓటర్ గురించి నాకు తెలుసు.
పల్లెటూరులో కనుక మీరు ఒక వ్యక్తిది అన్యాయంగానో లేదా కక్ష సాధించేలా ఓటు తీసేస్తే అతను చేసే గోల్ అంతా ఇంత ఉండదు అమిత్ షా గారు. అతను బూత్ దగ్గర చేస్తాడు, ఎంఆర్ఓ ఆఫీస్ ముందు గోల్ చేస్తాడు, అతను ఆ పార్టీ నాయకుల తోడు పెట్టుకుని ధర్నాలకు దిగుతారు అమిత్ షా గారు. ఇది చిన్న విషయం కాదు. ఒక ఓటు అక్రమంగా తొలగించాలంటే అది చాలా కష్టసాధ్యమైన విషయం. దొంగ ఓట్లు ఎన్నైనా చేర్చుకోవచ్చు అధికారంలో ఉంటే, అది సాధ్యపడుతుంది తప్ప ఒక ఓటు తీసేయాలంటే దానికి చాలా కారణాలు చెప్పాలి. పల్లెటూరులో మరీ ముఖ్యంగా అనుష గారు ఖచ్చితంగా గొడవలు జరుగుతాయి. మహిళలు కూడా రోడ్లు ఎక్కిన సందర్భాలు నేను చాలా చూశాను, మీరు కూడా మీడియాలో చూసే ఉంటారు. ఒక ఓటు లేకపోతే వాళ్ళు ఏ రేంజ్ గొడవకు దిగుతారు, ఆ బూత్ దగ్గర ఎంత గొడవ చేస్తారు, ఆ పార్టీ ప్రతినిధులు ఎంత గొడవ చేస్తారు. సరైన ఆధారాలు ఉండి వాళ్ళకి అన్ని రకాల వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉండి వాళ్ళు సజీవంగా ఉండి వాళ్ళ ప్రాంత వాసులైతే ఓటు తీసేయటం చాలా కష్టం ఉంది. నేను పదే పదే చెప్తా ఉన్నాను, కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని సంక్షేమ కార్యక్రమాల మీద మాత్రమే మేము ఓటర్ని ఓటు అడుగుతాం. మాకు నమ్మకం ఉంది ఈ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని మేము నమ్ముతా ఉన్నాం. రెండోది, ఈ రోజు కూటమి ప్రభుత్వం ఆలోచన పని విధానం. అనుష గారు, మీ ద్వారా ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడుగా నేను నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అదే విధంగా సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి నేను ఇవాళ కృతజ్ఞత తెలియజేసుకోండి. ఎందుకంటే ఒక చారిత్రాత్మక ఘట్టానికి రేపు పుట్టపర్తి వేదిక కాబోతా ఉంది. దేశంలోనే తొలిసారిగా ఏఎంసీఏ తయారు యూనిట్, అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారు యూనిట్ శంకుస్థాపన పుట్టపర్తిలో జరగబోతా ఉంది. రఫేల్ తేజస్ కంటే అత్యాధునికమైన స్టెల్త్ ఫైటర్ జెట్స్ తయారీ చేసే దానికి ఆంధ్రప్రదేశ్ ఈ రోజు భాగం కాబోతాం. మనం అందరం దీన్ని ఖచ్చితంగా గర్వించదగ్గ విషయం. ఈ రోజు కూటమి ప్రభుత్వం దేశంతో పాటు విదేశాల్లో ఉన్న పారిశ్రామిక దిగ్గజాలని ఆంధ్రప్రదేశ్ కు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ కల్పన దిశగా పనిచేస్తా ఉంది. అదే విధంగా బడుగు బలహీన వర్గాల ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా వాళ్ళకి అందించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించే దానికి మాత్రమే ఈ కూటమి ప్రభుత్వం ప్రతినిత్యం పనిచేస్తుంది. దీనికి అనేక రకమైన ఉదాహరణలు. అధికారంలోకి వచ్చిన తర్వాత వైజాగ్ లో గూగుల్ కావచ్చు, కాగ్నిజెంట్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, రాయలసీమ ప్రాంతంలో సోలార్ ప్రాజెక్టులు కావచ్చు, డ్రోన్ తయారీ సంస్థలు కావచ్చు, అదే విధంగా రాయల్ ఎన్ఫీల్డ్ రాయలసీమకి, అదే విధంగా ఏసీ తయారీ సంస్థ క్యారియర్. ఈ రోజు ఓకే అజయ్ గారు, మళ్ళీ మనం ఈ అభివృద్ధి కార్యక్రమాల గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. నేను ఎందుకు ఇవన్నీ చెప్తా ఉన్నానంటే అంశాలు లేదు, ఎన్ని ఎందుకు చెప్తా ఉన్నానంటే వీటి మీద మాత్రమే ఈ ప్రభుత్వం పని చేస్తుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాదిరి ఇంట్లో కూర్చొని వాళ్ళ నాయకుడు పబ్జీలు ఆడుకుంటా, వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు రాష్ట్రాన్ని దోచేసుకుంటూ ఇట్లాంటి అనధికార విషయాల మీద వాళ్ళు టైం స్పెండ్ చేసి దొంగ ఓట్లు జాయిన్ చేసుకోవడమా, లేదా ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఓట్లు ఇట్లాంటివన్నీ వాళ్ళు చేసిన పనులు. ఈ రోజు మా ప్రభుత్వానికి, కూటమికి అట్లాంటి అవసరం లేదు. మేము క్లియర్ గా ఒక స్టాండ్ మీద ఉన్నాం. అభివృద్ధి, సంక్షేమం. ఆంధ్రప్రదేశ్ ని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 గా నిలిపిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది, నారా లోకేష్ గారిది, కూటమి ప్రభుత్వానికి. కేంద్రం ఆ విధంగా సహకరిస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకి, నారా లోకేష్ గారి కృషికి ఈ రోజు మేము సూటిగా చెప్తా ఉన్నాం, ఇట్లాంటి విషయాల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నెలకొల్పాల్సిన అవసరం ఈ కూటమి ప్రభుత్వానికి లేదు. ఎందుకు చెప్తా ఉన్నా అంటే అభివృద్ధి కార్యక్రమాలన్నీ రేపు పెట్టబోయే ఈ ఫైటర్ జెట్లు 1,00,000 కోట్ల పెట్టుబడి అనుష గారు. దీనివల్ల రాయలసీమ ప్రాంతంలో వేల సంఖ్యలో ఉద్యోగ కల్పన జరగబోతా ఉంది. నారా లోకేష్ గారు ఏదైతే యువగళం పాదయాత్రలో ఈ రాష్ట్రంలో ఉన్న యువకులు వలస కూలీల మాదిరి చెన్నైకో, బెంగళూరుకో, హైదరాబాద్కో, ఇతర దేశాలకో తరలి వెళ్తున్న క్రమంలో వాళ్ళ ఇబ్బందులు గమనించిన నారా లోకేష్ గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి మేము అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం, లక్షల సంఖ్యలో ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పి ఆ రోజు ఆయన మాట ఇవ్వడం జరిగింది. ఆ లక్ష్య ఛేదన దిశగానే ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పనిచేస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తా ఉంది. ఈ రోజు మా ఎజెండా అభివృద్ధి, సంక్షేమం. వీటి మీద ఆధారపడి మేము 29 ఎలక్షన్లకు వెళ్తాం తప్ప ఇట్లాంటి విషయాల మీద ఆధారపడో, లేకపోతే ప్రతిపక్ష నేత ఓట్లు తీసేసో ఇట్లాంటి అంశాల మీద ఆధారపడాల్సిన అవసరం కూటమికి ఎటువంటి పరిస్థితుల్లో ఉండదని చెప్పైతే మీ ద్వారా నేను కరాఖండిగా తెలియజేస్తా ఉన్నాను. ఓకే అజయ్ గారు, ఇప్పుడు అయ్యప్ప గారు మీరు చెప్పండి. నేను ఇందాక అడిగినట్లుగానే ఏంటంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో చూసుకున్నట్టయితే కొన్ని నియోజకవర్గాల్లో ఏదైతే బీజేపీ అభ్యర్థులు కానివ్వండి, కొంతమంది గెలిచిన ఎమ్మెల్యేలు ఏదైతే ఉన్న మెజారిటీ ఏదైతే ఉందో అది తొలగించిన ఓట్ల కంటే తక్కువ ఉంది. అంటే ఈ సందర్భాన్ని, ఈ విశ్లేషణని మనం ఎలా చూడొచ్చు? ఇక్కడ అదే చెప్తున్నా అండి,
ఎవరైతే తొలగించినటువంటి ఓట్ల జాబితా ఎవరైతే ఉందో ఆ జాబితాలో నిజమైనటువంటి భారతీయులు అయి ఉండి ఓట్లు ఎవరైతే తొలగించబడినాయో వారి యొక్క ఆధారాలు కూడా కోర్టుకి సమర్పించమని చెప్పి ఇది కోర్టులో ఇంకా ట్రయల్ జరుగుతుందండి. అదే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కొంత విచారణ అనేది జరుగుతూ ఉందండి కోర్టు పరిధిలో ఉన్నటువంటి ఒక అంశం. ఇది నిజంగానే బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘం తోటి ఇంటెన్షనల్ గా ఓట్లు తొలగించినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది నిజమని తేలితే ఖచ్చితంగా పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు అనేవి రద్దు అవుతాయి. అందులో ఎట్టి విధమైనటువంటి సందేహం లేదు. అది ఎన్నికల నియమావళికి ఎన్నికల సంఘానికి విరుద్ధం. ఇంతవరకు అటువంటి ఆధారాలని పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కోర్టుకి ఎంతవరకు సమర్పించింది, అది కోర్టు విచారణ జరిపిందా, దాని మీద ఆధారపడి ఉంటుందండి. కేవలం మన ఓట్లు తొలగించే అని చెప్పి వీళ్ళు లెక్కలతోటి ఏదో చెప్తున్నారు. వాళ్ళకి ద్వంద్వ ఓటు ఉన్నదని చెప్పి ఎన్నికల కమిషన్ దగ్గర కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయండి. ఇప్పుడు వీళ్ళు ద్వంద్వ ఓట్లు కలిగి ఉన్నారు. మన భారతదేశంలో అతిపెద్ద 2 చట్టాలను తీసుకురావడం జరిగిందండి బీజేపీ. ఏదంటే సిఏఏ, ఎన్ఆర్సి. మీరు వినే ఉంటారు. వీటి కోసమే అండి, ఈ ఓట్లు గురించే ఈ చట్టాలను తీసుకురావడం జరిగింది. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సిఏఏ, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ యాక్ట్ అండి ఎన్ఆర్సి. దీంట్లో విభజిత భారతదేశం నుంచి ఎవరైతే మతహింసకి గురైపోతున్నటువంటి విదేశాల్లో ఉండేటువంటి పాకిస్తాన్ వ్యక్తులు స్వచ్ఛందంగా భారతదేశం వచ్చి వాళ్ళ పౌరసత్వాన్ని ఇక్కడ తీసుకునేటువంటి హక్కు కూడా కల్పించింది. మరి అలాంటి భారతదేశం హక్కు కల్పించినటువంటి కేంద్ర ప్రభుత్వం అక్రమ చొరబాట్లు ఎందుకు తీసుకోవాలి? నేను అదే చెప్తున్నాండి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కదండి, మా ఓటు విధి, మేము భారతీయ పౌరుల ఈ పౌరసత్వాన్ని మేము తీసుకుంటామని చెప్పి సిఏఏ ద్వారా చెప్పవచ్చు కదండి. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సిఏఏ ద్వారా, అలాగే ఎన్ఆర్సి నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్, ఎవరు ఆ ప్రాంతవాసి ఆ ప్రాంతంలో ఉంటున్నారు వాళ్ళ యొక్క పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి వాళ్ళ ఆధారాలన్నీ కూడా చూపించాలి అని చెప్పింది. అదే కాకుండా ఈ 2 ఇచ్చినప్పటికీ కూడా ఇంకా అక్రమ చొరబాట్లు ఉన్నాయని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిందంటే ఏంటండి? ఆ చట్టాల మీద పెద్ద దుమారం రేపారండి అప్పుడు ప్రతిపక్షాలన్నీ కూడా. మరి ఈ రోజున ఆ చట్టాలకి విదేశాల్లో ఉండేటువంటి చొరబాటుదారులు తమిళనాడులో కూడా నివాసం ఉంటున్నారు. ఎక్కడ? బీహార్ నుంచి వచ్చి అక్కడ సెలూన్ షాపులని, అలాగే వివిధ పల్లెటూరుల్లో వివిధ ప్రాంతాల్లో చిన్న చిన్న ఏదైతే ఎలక్ట్రికల్ షాపులు, సెలూన్ షాపులు ఇటువంటివన్నీ వాళ్ళు పెట్టుకుని పశ్చిమ బెంగాల్ నుంచి అక్రమంగా చొరబాటు, బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి అక్రమ చొరబాటు బీహార్ ద్వారా, పశ్చిమ బెంగాల్ ద్వారా భారతదేశంలోకి వచ్చి చెన్నైలో మారుమూరు పల్లెటూరులో స్థిర నివాసాలు ఏర్పరచుకుని అక్కడ ఓటు బ్యాంకింగ్ ద్వారా ఓట్లు సంపాదించుకుని వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిపోతున్నారు. వీళ్ళ వల్ల ఏమవుతుంది? భారతదేశం యొక్క ఎకానమీ కూడా దెబ్బతింటుంది. ఈ కేంద్ర ఎన్నికల సంఘం చేసినటువంటి ఎస్ఆర్సి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ప్రతి భారతీయుడు కూడా యాక్సెప్ట్ చేయాలండి. అదే వేరే దేశంలో కనుక ద్వంద్వ పౌరసత్వాన్ని కలిగి ఉన్నప్పుడు భారతదేశంలో ఆ పౌరసత్వం రద్దు అయిపోతుందండి. ఏదైనా ఒక వ్యక్తి భారతీయుడై విదేశీ పౌరసత్వాన్ని తీసుకుంటే వెంటనే భారతీయ పౌరసత్వం రద్దు అయిపోతుంది కదండి. భారతదేశంలో ఓటు వేసేటువంటి హక్కు కూడా ఉంటుంది కదా. మరి విదేశాల్లో ఎవడైనా సరే ఓటు వేయగలడా? విదేశాల్లో అక్రమంగా ఎవడైనా చొరబడగలడా? విదేశాల్లో ఊరుకుంటారా? అంటే మన భారతదేశం ఒక ఇదేవో సంతర్పణలాగా, ఒక ఏదన్నా ధర్మసత్రం లాగా తయారైందండి. చెప్తున్నాను, అక్రమ చొరబాట్ల వల్ల చైనా మొబైల్స్, చైనా యొక్క మార్కెటింగ్ వల్ల భారతదేశం నష్టపోయింది అని చెప్తున్నారు. దీనివల్ల ఎస్ఆర్సి వల్ల అనేక లాభాలు ఉన్నాయండి. విదేశీయులు మన దేశంలో స్థిరపడిపోవడం వల్ల ఇక్కడ ఉండేటువంటి చిన్న తరహా కుటీర పరిశ్రమలన్నీ కూడా దెబ్బతినేటువంటి అవకాశం కూడా ఉందండి. వాళ్ళు తీసుకొచ్చినటువంటి చైనా మొబైల్స్, సెకండ్ హ్యాండ్ వస్తువులు అంత మన మార్కెట్లోకి తీసుకురావడం వల్ల ఉపాధి కల్పన, మౌలిక సదుపాయాల మీద కూడా ప్రభావం ఉంటుందండి. అందువల్ల ఏంటంటే ఎస్ఆర్సి వల్ల దేశ భద్రత కూడా పెరుగుతుందండి. ఎందుకంటే వాడు భారతీయ పౌరుడై కాకుండా ఇక్కడ ఓటు వేసేటువంటి హక్కు లేదనుకోండి, వాడు భారతదేశాన్ని ఏదైనా తీవ్రవాదంగా ఏదైనా ఆపరేషన్ చేయడానికి వచ్చాడా, ఎందుకు వచ్చాడా అనేది కూడా తెలుస్తుందండి. అది నేను చెప్తున్నాండి. ఆధార్ బయోమెట్రిక్ ద్వారాగా ఒక తండ్రి ఎవరు, తన కొడుకు ఎవరు, పూర్తి ఒక నిఘా ద్వారాగా ఒక సంస్థని ఏర్పాటు చేయాలండి అసలు భారతీయులైనటువంటి ప్రతి ఒక్కరు. అందుకనే ఈ మధ్యకాలంలో. కానీ అయ్యప్ప గారు చెప్పండి, అంటే మీరేమో ఇంత పారదర్శకంగా జరుగుతోంది అని మీరు చెప్తున్నారు, కానీ ఎందుకు విపక్షాలు కానివ్వండి లేకపోతే విశ్లేషకులు కానివ్వండి ఎందుకు అనుమానపడుతున్నారు, ఎందుకు ఆరోపిస్తున్నారు ఈ ఓట్లను తొలగించడం వల్లే రిజల్ట్ తారుమారైపోతోంది, ఏదైతే బీజేపీకి అనుకూలంగా జరిగింది అని ఎందుకు అంటున్నారు వాళ్ళు? అదే నేను చెప్తున్నానండి.
మరి ఇంతకాలం అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అన్ని రాష్ట్రాల్లోనూ గెలవలేదండి. ఇప్పుడు ఈ రోజున కేంద్ర పాలిత ప్రాంతం పాండిచ్చేరితో కలుపుకుంటే 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే బీజేపీ కేవలం 3 రాష్ట్రాల్లో మాత్రమే కొంతవరకు ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్, పాండిచ్చేరి అలాగే అస్సాం ఈ 3 రాష్ట్రాలు తప్ప మిగతా కేరళ కానీ తమిళనాడులో కానీ ఎన్నికల్లో కూడా రాలేకపోయింది కదండి. ఈ రోజున వాళ్ళు పోటీ చేశారు కదా అన్నా డిఎంకే అలాగే కేరళలో కూడా. మరి వాళ్ళు ఎందుకు రాలేకపోయారు అంటే గెలిచిన రాష్ట్రాల్లోనేమో ఓట్లు తొలగించడం వల్ల ఓడిపోయారని చెప్పుకుంటున్నారు. మరి బీజేపీ గెలవలేని రాష్ట్రాల్లో మరి ఏం జరిగింది అనేది కూడా విశ్లేషణ చేయాలి కదా మేడం. అంటే కాయిన్ కి ఒకవైపు బొమ్మ బొరుసు ఎలాగో 2 వైపులు కూడా మనం విశ్లేషణలు అనేవి చేయాలి కదా. అదే నేను చెప్తున్నానండి. పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలిచింది కాబట్టి ఇటువంటి వార్తలకి మరింత బలం చేకూర్చేలాగా మాట్లాడుతున్నారు తప్ప నేను ఖచ్చితంగా చెప్తాను. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం 3 సర్వేలు చేపడుతుందండి. సమగ్ర జనగణన, సమగ్ర కులగణన. భారతీయ పౌరులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి కులం ఏంటి, వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్ళ కుటుంబం యొక్క వాళ్ళకి ఎక్కడెక్కడ నివాసం ఉంటున్నారు, వాళ్ళకి ఆధార్ కార్డు ఉందా, కారు ఉందా, టీవీ ఉందా, ఫ్యాన్ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా, అన్ని ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, వాళ్ళ యొక్క దారిద్ర్య రేఖకు దిగున ఉన్నారు, ఎగున ఉన్నారు, ఎంత సమగ్ర సర్వేలు జరుగుతున్నాయి. మరి ఈ సర్వేల్లో ఇప్పుడు అజయ్ గారు చెప్పినట్టు ఒక మాట నిజమండి. పల్లెటూరులో ఎవరికైనా సరే పోలింగ్ బూత్కి వెళ్ళిన తర్వాత అది లోపలికి వెళ్ళిన తర్వాత ఓట్లు ఏదన్నారనుకోండి, ఆ పార్టీ నాయకులు ఆ తెలుగుదేశం, జనసేన, బీజేపీ అలాగే వైసీపీ అయితే వైసీపీ 10 మంది వచ్చి మా ఓడికి ఓట్లు లేదంటారా, మీరు ఇక్కడే పుట్టినోడికి ఓటు తొలగించడం ఏంటి అని చెప్పి పెద్ద యుద్ధాలే జరుగుతాయండి. ఎందుకంటే అదే ఓటు అనేది ఆషామాషి కాదండి. మీరు అన్నట్టు పల్లెటూరులో ఉన్నటువంటి వ్యక్తులు కోర్టు వరకు వెళ్తారా అని ఒక క్వశ్చన్ వేశారండి. పల్లెటూరులో ఉండే వ్యక్తులు కోర్టుకు వెళ్ళకపోవచ్చు. వాళ్ళ పల్లెటూరులో ఉండేటువంటి వాళ్ళ కార్యకర్తలు ఉంటారు కదండి, ఆ పార్టీ కార్యకర్తలు, వాళ్ళ మట్టు కూరుకోరండి. వాళ్ళ నాయకుడి దగ్గర తీసుకెళ్ళిపోతారు. వాళ్ళ ఓళ్ళకి అన్ని ఉండి ఓటు కార్డు కూడా ఉండి ఓటు వేసుకోవడానికి అర్హత కలిగి లేడు, ఇమీడియట్ గా ఇతన్ని ఓటు తొలగించేశారు అని చెప్పి అలరాలి మీడియాలో పలానా గ్రామంలో ఓటు తొలగించారు, వాళ్ళు ఓటు వేసుకోలేకపోతారని చెప్పి మీ మీడియా వాళ్ళే మళ్ళీ దాన్ని హైలైట్ చేస్తారు. అంటే ఏంటంటే చెప్తున్నానండి మేడం, ఇక్కడ అటువంటి అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే పల్లెటూరులో నిష్పక్షపాతంగా వారు లైన్లో నుంచుని వాళ్ళ ఆధార్ కార్డు లేకపోతే వాళ్ళ ఐడెంటిటీ కార్డు పట్టుకుని చివరి వరకు పోలింగ్ రిటర్నింగ్ ఆఫీసర్ దాకా వెళ్ళి ఓటు వేసే సమయానికి వాళ్ళకి ఓటు లేదంటే అది ఒక పెద్ద గందరగోళం అయిపోద్దండి. అటువంటి జరిగేటువంటి అవకాశం లేదు. ఎవరైనా దొంగ ఓట్లు వేస్తే వాళ్ళు పట్టుకున్నటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి పోలింగ్ బూత్ లోనే. ఈడు మనూరుడు కాదురా, ఈడు పొరుగురు నుంచి వచ్చాడు, ఈడు ఎక్కడి నుంచో వచ్చాడు, ఈడు అసలు ఈయన ఎప్పుడు చూడలేదురా, అక్కడే అడిగేస్తారు జనాలు. నువ్వు ఏ ఊరు నుంచి వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు, మీది ఏ ఊరు, మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు, ఎవరు అబ్బాయివి, మీ ఇల్లు ఎక్కడ, ఇటువంటి క్వశ్చన్లు అన్ని పల్లెటూరులో వచ్చేస్తాయండి ఓట్ బ్యాంకింగ్ దగ్గర. ఎందుకంటే అక్కడ లోకల్లో ఉండేటువంటి కార్యకర్తలే ఏజెంట్లుగా ఉంటారండి ఆ పార్టీలకి. వాళ్ళు ప్రతిదీ టిక్ పెట్టుకుంటారు, ఓటర్ లిస్ట్ పెట్టుకుని ఇలా టిక్ పెట్టుకుంటారు. నిజంగా ఓటు వీళ్ళ కలిగి ఉందా, వీళ్ళకుందా వాళ్ళకి తెలిసిపోద్దండి దొంగ ఓట్లు పడుతున్నాయా మంచి ఓట్లు పడుతున్నాయని. అంత పతిష్ట బందోబస్తు. అంటే నేను ఇందాక అన్న సందర్భం ఏంటంటే ఎన్నికలు జరిగే రోజు గురించి కాదు, మామూలుగా ఓటర్ల జాబితాలో ఏదైనా అవకతవకలు జరిగితే మనం కోర్టుకు వెళ్ళొచ్చు అని మాట్లాడుకున్నాగా, దాని గురించి అన్నాను. ముందులో ఈ ఏదైతే ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ప్రక్షాళన జరిగి మనకి ఫైనల్గా వస్తుంది కదా, లిస్ట్ వస్తుంది కదా, ఓటర్ల లిస్ట్ వచ్చినప్పుడు ఒకవేళ వాళ్ళ పేరు లేనట్టయితే కనుక అప్పుడు నేననేది అప్పుడు వెళ్ళి ఆ ప్రాసెస్ని వాళ్ళు పెద్ద ఇష్టపడరు, కొంతమంది పట్టించుకోరు కూడా. మీరు అన్నట్టు ఊళ్ళో ఉండే వాళ్ళు అయితే ఓకే, ఇలా వలసదారులు కానీ ఎవరన్నా అనుకోండి వాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళు ఉండరు, అవి కూడా కొన్ని గల్లంత అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. తెలిసిపోద్దండి పల్లెటూరులో, ఒరే బాబు నువ్వు ఎవరింట్లో అద్దుకుంటున్నావు, నువ్వు ఎక్కడ అద్దుకుంటున్నావు, ఏ వీధిలో అద్దుకుంటున్నావు అని చెప్పి పల్లెటూరులో ఈజీగా ఐడెంటిఫై చేసేస్తారండి. అంటే అక్కడ ఒకళ్ళు కాదండి, 4-5 కార్యకర్తలు ఉంటారు. నిజంగా వాడు ఏ పార్టీకి ఓటు వేస్తాడో కూడా తెలియదు కాబట్టి, నిజంగా వాడు ఏ పార్టీలో తిరగడు కాబట్టి వాడు ఓటు టీడీపీకి వేస్తున్నాడా, జనసేనకి వేస్తున్నాడా, వైసీపీకి వేస్తున్నాడా, బీజేపీకి వేస్తున్నాడా అని చెప్పి ఆ కార్యకర్తలు 4 కూడా అన్ని వెంబడిస్తారు. అటువంటి పరిస్థితులు జరిగినా కొంతమంది ఏంటంటే ఇంకు తుడి చేసుకుని మళ్ళీ ఓటు వేస్తారు. అది కూడా అవకాశం లేకపోవచ్చండి. ఎందుకంటే ఏజెంట్లు అందరూ కూడా లోపలే కూర్చుని ఎవరు ఓటు వచ్చారని టిక్ పెట్టుకుంటారు మేడం. ఆ టిక్ పెట్టిన తర్వాత మళ్ళీ కనుక అదే వ్యక్తి వచ్చినా వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. అయ్యప్ప గారు ఫైనల్ గా చెప్పండి, అసలు ఈ ఎఫెక్ట్ ఎస్ఐఆర్ ఎఫెక్ట్ ఇటు తెలంగాణ పైన కానీ ఆంధ్ర పైన కానీ ఏ విధంగా ఉంటుందంటారు? నేనైతే అంటే పశ్చిమ బెంగాల్ అటు తమిళనాడు కంటే కూడా భిన్నంగా ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే ఎందుకు భిన్నంగా అంటున్నారు?
నేను అదే చెప్పానండి, స్టార్టింగ్ లో కూడా చెప్పాను. అక్రమ చొరబాట్లు అవి ఇతర దేశాలకి సరిహద్దు రేఖగా ఉండటం, అక్రమ చొరబాట్లు ఎక్కువగా ఉండటం, రోహింగ్యాలు వీళ్ళందరూ కూడా ఉండటం, మనకి సిఐఏ ఎన్ఆర్సి అమెండ్మెంట్స్ తీసుకొచ్చినప్పుడు ఏ రాష్ట్రం వ్యతిరేకించే పశ్చిమ బెంగాల్ వ్యతిరేకించిందండి బీజేపీ. అది మంచి కార్యక్రమం కదండి. భారతదేశంలో 1947 సంవత్సరంలో పాకిస్తాన్ విభజన, పాకిస్తాన్ లో భారతీయులు హిందువులందరూ కూడా అక్కడ కోతపడి, ఇంకా మేము డానిష్ కనేరియా లాంటి క్రికెటర్లు కూడా తీవ్రవాదం ఎదుర్కొన్నప్పుడు మాకు భారతదేశం వెళ్ళిపోవాలని ఉంది, మాకు ఆ పౌరసత్వం ఇప్పించమని వాళ్ళందరూ మొరపెట్టుకుంటుంటే సిఐఏ ఎన్ఆర్సి చట్టాలను తీసుకొచ్చి ఇక్కడ ఓటు హక్కు కూడా మీకు కల్పిస్తామని చెప్పింది. అంటే విదేశీయులకు ఓటు హక్కు కూడా ఇచ్చేటువంటి భారతదేశం ఒక చట్టాలను కూడా తీసుకొచ్చిందండి. మరి ఆ చట్టాలను గౌరవించకుండా అక్రమంగా ఎవడబడితే వాడు ఏదో భారతదేశం ఏదో ధర్మసత్రంలాగా వచ్చేది కాదు కదండి. అలాగే ఇప్పుడు కొంతవరకు అయితే తెలంగాణలో ప్రభావం ఉంటుంది మేడం, తెలంగాణలో ప్రభావం ఉంటుంది. అది ఏఎంఐ పార్టీ మీద పడుతుంది. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో పాకిస్తాన్ నుంచి అలాగే బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులందరూ కూడా పాత బస్తీలోనే ఉన్నారు, వారికి అక్కడున్న లోకల్ నాయకులే ఆశ్రయం ఇస్తున్నారని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఎన్నో సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఇదే కనుక ఎస్ఆర్సి కనుక హైదరాబాదు పరివాహక ప్రాంతాల్లో అక్రమంగా నివసిస్తున్నటువంటి అనేక మంది, ఎక్కువ మన బ్లామ్ బాస్టులు చూసామండి, అలాగే దిల్సుఖ్ నగర్, అలాగే గోకుల్ చాట్, ఇవన్నీ కూడా భారతీయులు కాదు. భారతదేశంలో ఎప్పటి నుంచో కూడా ఈ పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడ వలస వచ్చి ఇక్కడ భారతీయులుగా చలామణి అయ్యి ఇక్కడ ఆపరేషన్స్ బాంబ్స్ కానీ ఇటువంటి ఆపరేషన్ చేస్తున్నారండి. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఫేక్ వాటర్లని గుర్తిస్తే వాళ్ళు భారతీయులు కాదని చెప్పి, ఇప్పుడు మొన్న చూసాం పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరుగుతుంటే తట్టాపుట్టా సర్దుకుని వెళ్ళిపోయిన వాళ్ళు బోలందే లక్షల్లో వేలల్లో మనం చూసామండి. వాళ్ళు అక్రమ చొరబాట్లదారులందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి ఏర్వేసే కార్యక్రమంలో ముందుగానే వాళ్ళే పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోగానే తట్టాపుట్టా సర్దుకుని వాళ్ళే వెళ్ళిపోతున్నారు. ఖచ్చితంగా అది ఆంధ్రప్రదేశ్ లో ఉండకపోవచ్చు అండి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనేది మీరన్నట్టుగా అయ్యప్ప గారు ఆల్రెడీ అస్తుద్దీన్ ఓవైసీ గారు ఒక ప్రకటన చేసేసారు ఆల్రెడీ. ఏంటంటే ఎక్కడైతే వెస్ట్ బెంగాల్లో కానివ్వండి, మాజీ ముఖ్యమంత్రులు తమిళనాడులో కానివ్వండి ఓడిపోవడానికి కారణం ఎస్ఐఆర్ ప్రక్రియ అని చెప్పేసి ఆయన ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు మనం? అంటే ఆయన ఊహించే ఆయన కూడా ఓడిపోతున్నాడండి, అది చెప్పాను కదండి, ఆయన కూడా ఓడిపోతున్నాడు. ఎంఐఎం ఎప్పుడు కూడా ఒక మతతత్వ పార్టీ తోటి ఈ రోజున అతని మీద మంచి వ్యతిరేకత ఉందండి, చాలా గొప్ప వ్యతిరేకత. భారతదేశంలో మహిళా ఓటు బ్యాంకింగ్ ఓటు వ్యతిరేకంగా వేసినటువంటి ఏకైక ఎంపీ అండి ఆయన. అటువంటి ఎంపీని మహిళలకు కూడా కనీసం గౌరవించలేనటువంటి అటువంటి వ్యక్తిని ప్రజాస్వామ్యంలో ఒక ఎంపీకి ఎలా ఎన్నుకుంటారు? ఒకవేళ అతను కనుక ఎన్నిక కాబడితే ఇటువంటి రోహింగ్యాల యొక్క ఓట్లు ఆ పాత బస్తీల్లో పెట్టి వాళ్ళకి ఓట్లు సృష్టించి అతని అధికార బలంతో ఇటువంటి ఓట్ల ద్వారా గెలుస్తున్నాడని అనుకోవచ్చు అండి, 100కి 100%. ఎందుకంటే అతను భారతదేశంలో ఉండేటువంటి చట్టాలని వీటిని కూడా జనగణమనకు కూడా గౌరవించడం లేకపోవటం, వందే మాత్రాన్ని గౌరవించలేకపోవటం, మనం ఎన్నోసార్లు ఆ వివాదాల్లో ఆయన చూసాం. భారతీయులందరూ కూడా ఒకటిగా ఉంటే నేను పాకిస్తాన్ ఏజెంట్ లాగానే పనిచేశాడు ఆయన. నేను ఓపెన్ గా చెప్తున్నాను. ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య కూడా చేశారు, ఎస్ఐఆర్ని పౌరసత్వంతో ముడిపెట్టడం సరికాదన్నారు. అంటే ఆయన ఎందుకన్నారని అంటారు ఈ మాటని? పౌరసత్వం అదే చెప్తున్నాండి, మనకి ఎన్ఆర్సీ ఉన్నదండి, మనకి ఎవడైతే సిటిజన్షిప్, ఎవరైతే భారతీయ పౌరుడైనటువంటి ప్రతి వ్యక్తికి ఆ పౌరసత్వం వస్తుందండి. అంటే అండి ఎవడు పడతాడు వచ్చేసి 2-3 సంవత్సరాల నుండి ఎంఆర్ఓలకోనో ఎవరికో కొంత డబ్బు ఇచ్చేసి ఆధార్ కార్డు నాకు లేదండి ఇప్పుడు దాకా, నేను విదేశాలు వెళ్ళానండి, సింగపూర్ వెళ్ళానండి, మలేషియా వెళ్ళానండి అని చెప్పి వచ్చి పుట్టించుకుని అప్పటికప్పుడు భారతీయ ఓటర్గా అయిపోయి ఓట్లు వేసేయచ్చండి. వాళ్ళ తండ్రి ఎవరు, వాడు పుట్టాడా లేదా అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ పౌరసత్వాన్ని క్రమశిక్షణగా పాటిస్తాయి. కానీ భారతదేశంలోకి వచ్చేటప్పటికి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్, అతను ఒక పార్లమెంటు సభ్యుడై ఉండి ఇటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడం అనేది మేము ఖండిస్తూ ఉన్నాం. భారతీయ పౌరులైన కూడా ఇక్కడ పుట్టినవాడికే భారతదేశం సొంతం అండి, ఎక్కడో విదేశాల్లో పుట్టినోడికి భారతదేశం పౌరసత్వం తీసుకోమనండి. ఆ పౌరసత్వం తీసుకున్నాకే భారతీయుడు అవుతాడు. ఆ భారతీయుడికి మాత్రమే ఓటు హక్కు వేసుకునేటువంటి హక్కు ఉంటుంది. అంతేకాకుండా ఎవరికో పోయి దానిలందరినీ తీసుకొచ్చి ఇక్కడికి ఓట్లు వేయించుకోవడానికి ఏమైనా భారతదేశం ఏమైనా ధర్మసత్రం అండి? అందువల్ల ఆ స్టేట్మెంట్ మేము ఖండిస్తూ ఉన్నాం. సిటిజన్షిప్, పౌరసత్వాన్ని ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నారో ఆ పౌరసత్వాన్ని నిరూపించుకుని ఆ వ్యక్తి నేను భారతీయ పౌరుణ్ణి, మా తండ్రి గారి స్వస్థలం ఇది, మా తాతగారి స్వస్థలం ఇది, మేము ఇక్కడే భారతీయ పౌరులుగా ఉన్నాం, మాకు ఓటు వేసుకునేటువంటి రైట్ ఉందని చెప్పి అటువంటి వ్యక్తులకు మాత్రమే ఓటు ఇమ్మని చెప్పి ఎన్నికల సంఘం చెప్తుంది. దాన్ని తప్పు పట్టేవండి ఏంటి? ఆయన మాటలోనే ఇంకొక వాదన కూడా నేను చెప్తానండి. అలాగ అన్నాను అంటే ఖచ్చితంగా అతను విదేశీయులకి ఆశ్రయం కల్పించి అతనికి దొంగ ఓట్లు పుట్టించాడనే అభద్రతా భావంతో, ఆ ఓట్లు పోతే తను ఓడిపోతాడనే అభద్రతా భావంతో కూడా మాట్లాడుతున్నాడని మనం చెప్పొచ్చు కదండి. అందువల్ల ఏంటంటే ఇక్కడ ఎప్పుడైనా సరే అండి ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి
భారతదేశం ఉండేటువంటి రాజ్యాంగాన్ని, చట్టాలని మనం గౌరవించాలి. అతను ప్రతి ఒక్కడు కూడా భారతీయ పౌరుడై ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఓటు హక్కు కలిగి ఉండాలి. అట్లా భారతీయ పౌరుడై ఉన్నటువంటి వ్యక్తి కనుక ఓటు తీస్తే అది రాజ్యాంగ విరుద్ధం కాబట్టి అటువంటి ఓటు తీసినటువంటి అధికారులు కూడా తప్పనిసరిగా చట్ట ప్రకారంగా శిక్షించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నానండి. ఓకే అయ్యప్ప గారు. రాజేష్ గారు మీరు చెప్పండి. అంటే ఇప్పుడు ఈ ఎట్ ద సేమ్ టైం ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ వచ్చినప్పుడు ఇంకొక వాదన కూడా వినిపిస్తోంది. ఏంటంటే బీజేపీ అలయన్స్లో ఉన్న రాష్ట్రాల్లో పెద్దగా ఎస్ఐఆర్ ప్రక్రియ గురించి పట్టించుకోకపోవచ్చు, కానీ ఎక్కడైతే వెస్ట్ బెంగాల్ కానీ లేకపోతే మరో రాష్ట్రాలు ఎక్కడైతే బీజేపీ పట్టు ప్రాంతాలు బీజేపీ ఎక్కడైతే డైరెక్ట్గా అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుందో ఆ ఏరియాలో మాత్రమే బీజేపీ తన కాన్సన్ట్రేట్ చేస్తుంది అనే వాదన కూడా ఇంకోవైపు వినిపిస్తోంది. దీనికి మీ సమాధానం ఏంటి? అటువంటి వాదనలన్నీ మేము తోసిపుచ్చుతున్నామండి. ప్రతి చోట పారదర్శకంగా జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఒక్కటే రీతిలో సమానంగా జరుగుతున్నాయి. దీంట్లో ఎన్నికల సంఘం పారదర్శకంగా చేస్తుంది. ఇప్పుడు తమిళనాడులో మేము ఆ విధంగా చేసింటే మేము ఆ ఏఐడిఎంకే కూటమి, బీజేపీ కూటమి గెలవాలి కదండి. అదే చెప్తున్నా. మరి అలయన్స్ లో ఉంది కదా, డైరెక్ట్ గా బీజేపీ అధికారంలోకి రాదు కదా. తమిళనాడు అక్కడ ఏ మాత్రం బీజేపీ కాన్సన్ట్రేట్ చేసినా అది అన్నా డిఎంకేకి ప్లస్ అవుతుంది. అది ప్రతిపక్షాలు మాట్లాడుతున్న మాటల తప్ప మేము దాన్ని పెద్దగా పరిగణనలోకి తీసుకోము. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ప్రతి పౌరునికి ఓటు హక్కు ఉండాలా, దొంగ ఓట్లు కానీ లేకపోతే ఇతర దేశాల నుంచి వచ్చి రోహింగ్యాల రూపంలో ఓట్లు నమోదు చేసుకుంటే ఉండకూడదు అనేది మేము కోరుకుంటున్నాము. అదే విధంగా ఈరోజు సర్ పనిచేస్తుంది. ఇతర రాష్ట్రాల్లో బీహార్లో రాహుల్ గాంధీ గగ్గోలు పెట్టుకుంటే కోర్టుకి వెళ్ళా, లేకపోతే దాని మీద ప్రతి పోయిన చోటల్లా ఆయన యాత్రలో చెప్పుకుంటే ఏం జరిగింది బీహార్లో ఏం జరిగింది? డిపాజిట్లు రాలా వాళ్ళకు. అటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ మాట్లాడటం చాలా దుర్మార్గమైన చర్య. ఇవన్నీ మాకు అవసరంలే. మా 2024 ఎలక్షన్స్ ముందు కొన్ని కుట్రలు జరిగిన మాట వాస్తవమే. ఈ ఆఫీస్లో కానీ లేకపోతే మా సోదరుడు అజయ్ గారు చెప్పినట్లు తిరుపతిలో వాళ్ళు ఏ విధంగా దొంగ ఓట్లు ఎక్కించుకొని మదనపల్లి నుంచో లేకపోతే కాళహస్తి నుంచో నగిరి నుంచో తెచ్చి దొంగ ఓట్లు వేయించుకున్నారు గెలవడానికి. మేమందరూ పట్టుకున్నాం ఆ రోజు. బీజేపీ కార్యకర్తలు అయితేనేమి, టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అందరినీ పట్టుకొని వాళ్ళని నిలదీయడం జరిగినది. ఆ రోజు పారిపోయినారు కొంతమంది వ్యక్తులు. ఇంకా అనంతపురం లాంటి మా ప్రాంతంలో ఈ మొత్తం జిల్లా వ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఓట్లని ఎక్కించుకున్నారు. మా ఇప్పుడు మంత్రి గారు పయ్యావుల కేశవ్ గారు కనుక్కొని ఆ ఓట్లన్నీ పసిగట్టి ఖచ్చితంగా అధికారులతో కొట్లాడి దాన్ని కోర్టు వరకు పోయి ఆయన పోరాటం చేయడం వల్ల ఇక్కడ ఉన్న అప్పుడు కలెక్టర్ ట్రాన్స్ఫర్ అయ్యారు, సిఇఓ గారు సస్పెండ్ అయ్యారు, కింద అధికారులు సస్పెండ్ చేయడం జరిగింది ఆయన పోరాటం వల్ల. ఎందుకంటే నాకు కానీ నోటీస్ వచ్చింది, నీవు అనంతపూర్లో ఉన్నావో ఓటు కావాలా, ఇక్కడ కావాలా. నాకు అనంతపూర్లో ఓటు లేదని నేను చూపించుకున్నాక నాకు అక్కడ ఓటు ఉంచడం జరిగినది. మా ఎంఆర్ఓ గారే నాకు నోటీస్ పంపించడం జరిగింది, రాజేష్ గారు నీకు ఓటు ఎక్కడ ఉండాలా అని. నాకు మా ఊర్లోనే ఉండాలా, నాకు అక్కడే ఒక్క ఓటే ఉంది, నాకు రెండో ఓటు ఎక్కడా లేదండి అంటే నీ మీద కంప్లైంట్ చేసినారట. నేను ఆధారాలతో సహా చూపిస్తే ఆయన అక్కడే ఉంచారు. అదే అంతేగాని నీకు అక్రమంగా ఏ ఓటు తొలగించే పరిస్థితి ఉండదు. ఇప్పుడు పల్లెల్లో ఒక ఓటు తీస్తే ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఎలక్షన్స్ నోటిఫికేషన్స్ వచ్చే వరకు నువ్వు యాడ్ చేసుకోవచ్చు. నీది అక్రమంగా ఓటు తొలగిస్తే ఆ ప్రక్రియ ఉంది, ఎన్నికల ప్రక్రియ. ఎందుకంటే యాడింగ్ ఉంది. ఎన్నికలు వచ్చే వరకు కానీ నీ ఓటు అక్రమంగా ఎవరైనా తొలగిస్తే ఏదైనా అధికారి తప్పు చేసినా దాన్ని మనం రైటప్ చేసుకునేకి ఎన్నికల సంఘం మనకు అవకాశం ఇస్తుంది. ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళని ఎన్నికల సంఘం వదిలిపెట్టదు. ఎవరు తప్పు చేసినా ఇంటికి వెళ్ళాలా. ఇప్పుడు జెడ్పీ సిఇఓ గారు 2024 ఎలక్షన్స్ ముందు సస్పెండ్ అయినాడు, ఇంతవరకు జాబ్ రాలా. అంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమంది వ్యక్తులు లోపరుచుకొని ఈ విధంగా కొన్ని నియోజకవర్గాల్లో మేము ఓట్లు చేర్చుకుంటే గెలవగలమనే ఒక నీతి లేని ప్రయోగం చేయడం వల్ల బెడిసి కొట్టింది. ఇది ఎక్కడ పల్లెటూళ్ళలో మాత్రం చాలా పకడ్బందీగా అమలవుతుంది. పట్టణాలలో కానీ రోహింగ్యాలు ఇవ్వద్దు, అనంతపూర్ లాంటి, కర్నూలు లాంటి, ఇట్లా కడప లాంటి పట్టణాల్లో ఇవ్వద్దు వచ్చి ఇక్కడ ఉగ్ర స్థావరాలకు నిలమై కూర్చున్నారు రోహింగ్యాలు. మా అనంతపూర్ పట్టణంలో కానీ చాలా మంది వచ్చినారని వినికిడి, చాలా మంది చెప్తున్నారు. కొత్త వాళ్ళు వస్తున్నారని. వాళ్ళ భాష రాదు, కనీసం వాళ్ళు వేషధారణ వేరుగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చినామంటే చెప్పే పరిస్థితి లేదు. ఒక
ఎక్కడ పడితే అక్కడ బ్రిడ్జిల కింద రోడ్లు ఎక్కడైనా హైవేల మీద వాళ్ళు నివాసం చేసే పరిస్థితి. ఇటువంటి వాళ్ళు ఈ దేశం ఇంతకుముందే మా సోదరుడు చెప్పినట్లు అయ్యప్ప గారు ఇదే ధర్మసత్రం, ఎవరు వచ్చి ఇక్కడ దాక్కుంటాం, ఎవరు వచ్చి ఇక్కడ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తాం, లేకపోతే ఇక్కడున్న ప్రజల్ని ఇబ్బంది పెడతాం, ఇక్కడున్న వాళ్ళ ఆ సంక్షేమ ఫలాలను మేము లాక్కుంటామంటే చూస్తూ ఊరికనే పరిస్థితి లేదు. బీజేపీ కానీ మా ఎన్డీఏ పక్షాలు కానీ దేశంలో ఎవరు చూస్తూ ఊరుకోరు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కానీ మేము అదే కోరుకుంటాం, శాంతిని కోరుకుంటున్నాం. ఇక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని మేము సహించాం. మొన్న కడపలో కానీ చూసాం ఏ విధంగా కొత్త వాళ్ళు వచ్చి ఈ విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటువంటివన్నీ ఇక్కడ ఉన్న కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కానీ అక్కడ ప్రభుత్వం కానీ నిశ్చితంగా గమనిస్తున్నా. ఇటువంటి దుశ్చర్యలకు, ఇటువంటి సాహసాలకు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ తావు ఇవ్వకూడదు. ఒక చట్టబద్ధ పరమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నాం తప్ప మేము ఎక్కడో గెలిచిన చోట అక్కడ ఎలక్షన్స్ కొన్ని ఓట్లు తొలగించి మేము గెలిచామనేది అసంబద్ధమైన ఆరోపణలు మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఎంఐఎం ఓకే రాజేష్ గారు, మనం అజయ్ గారి దగ్గర కూడా క్విక్గా ఫైనల్ నోట్, ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుందో ఈ తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రలో ఫైనల్గా క్విక్గా చెప్పండి అజయ్ గారు. అనుష గారు, ఆంధ్రప్రదేశ్లోనైతే ఈ సర్ ప్రక్రియ వల్ల డూప్లికేట్ ఓట్లు అయితే కావచ్చు, డెత్ ఓట్లు అయితే కావచ్చు, మైగ్రెంట్ ఓట్లు అయితే కావచ్చు, అక్రమ వలసదారుల ఓట్లు అయితే కావచ్చు, ఇవి పోతాయేమో తప్ప రాజకీయ కక్ష సాధింపుతో ఒక పార్టీ ఓటు తొలగిస్తే ఒకవేళ ఇంకా సార్వత్రిక ఎన్నికలకి 2029 అంటే 3 సంవత్సరాల టైం ఉంది. ఈ లోపు ఆ పార్టీలు చూస్తూ ఊరుకుంటాయి. అనుష గారు, ఖచ్చితంగా వాళ్ళు న్యాయ పోరాటం చేయరా? ఆ నియోజకవర్గాల్లో వాళ్ళకి నాయకులు ఉండరా? పిఎల్ఏలు ఉండరా? ఆ గ్రామాల్లో నాయకులు ఉంటారు. అంటే మీరు అనొచ్చు ఓటర్ కోర్టుకు వెళ్ళకపోవచ్చు, కానీ ఖచ్చితంగా అక్కడ ఉన్న ఇన్ఛార్జో ఆ పార్టీలో ఖచ్చితంగా కోర్టుకు వెళ్తుంది. ఇదిగో ఈ నియోజకవర్గంలో అక్రమంగా ఇన్ని ఓట్లు తొలగించారు, వీళ్ళకి అర్హత ఉంది, వీళ్ళు సజీవంగానే ఉన్నారు, వాళ్ళు ఆ గ్రామ వాసే, ఆ వార్డు వాసే, ఆ పట్టణ వాసే, అయినా కానీ రాజకీయ కక్ష సాధింపుతో ఈ ఓటు తొలగించారని చెప్పి కోర్టుకు వెళ్ళి వీళ్ళ ఆధారాలు సమర్పిస్తే ఖచ్చితంగా అధికారి సస్పెండ్ అవుతాడు. ఆ ఓటు మళ్ళీ పొందే హక్కు ఆ ఓటర్కి ఉంటుంది. ఇది ఒక ఓటర్గా యుద్ధం చేయకపోయినా ఖచ్చితంగా పార్టీలు చేస్తాయి. ఓటర్ అనే వ్యక్తి ఖచ్చితంగా ఏదో పార్టీకి అనుసంధానం అయ్యే ఉంటాడు. న్యూట్రల్ ఓటర్ అయినా కూడా ఏదో ఒక పార్టీ ఆ న్యూట్రల్ ఓట్స్ కూడా బాధ్యత తీసుకుంటుంది. ఇక్కడ పోయే ఓట్లు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో నాకు తెలిసి మైగ్రెంట్ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు, డెత్ ఓట్లు, అక్రమ వలసదారులువి. ఈ తప్ప నాకు తెలిసి ఈ రాష్ట్రంలోనైతే సరు ప్రక్రియ ద్వారా ఎటువంటి ఈ రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఉండవు, పారదర్శకంగా జరుగుతుంది. మీకు ఇందాక ఒక అంశం చెప్పా, మళ్ళీ ఇంకొకసారి క్లియర్ గా చెప్తా ఉన్నా. కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి సంక్షేమం మీద మాత్రమే పనిచేస్తుంది. వాటిని నమ్ముకొని మాత్రమే 2029 సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళీ ఎలక్షన్కి వెళ్తాం. ప్రజలు మమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. దేనికంటే ఈ 2 సంవత్సరాల పరిపాలన, రాబోయే 3 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి వెల్లువగా వస్తున్న పెట్టుబడులు, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ కల్పన, సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అమలు అవుతా ఉన్నాయి, పెన్షన్ 1వ తారీఖు ఏ విధంగా అందుతా ఉంది, ఉద్యోగస్తులు 1వ తారీఖు జీతాలు ఏ విధంగా అందుతా ఉన్నాయి, అదే విధంగా సూపర్ 6 ఏ విధంగా అమలు చేస్తా ఉన్నాయి. ఇవన్నిటి మీద ఆధారపడి మాత్రమే కూటమి పని చేస్తుంది, ముందుకు వెళ్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారి విజన్, దార్శనికత, నారా లోకేష్ గారి కృషి, కేంద్ర ప్రభుత్వం అండదండలతో ఖచ్చితంగా 2029 సార్వత్రిక ఎన్నికల్లో ఇట్లాంటి కక్ష సాధింపు చర్యలకు దిగకుండా ప్రజల మన్ననలు పొంది మళ్ళీ కూటమి అధికారంలోకి వస్తుందని అయితే మీ ద్వారా నేను రాష్ట్ర ప్రజలు తెలియజేస్తా ఉన్నాను. ఓకే అజయ్ గారు, ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు రాజేష్ గారికి, అజయ్ గారికి, అలాగే చెప్పండి, క్విక్గా చెప్పండి అజయ్ గారు, చాలా క్విక్గా చెప్పాలి. ఒక నియోజకవర్గంలో ఏదైనా ఒక కక్ష సాధింపు చర్యలో ఓట్లు తీసేస్తే ఇవాళ సోషల్ మీడియా ఎంత యాక్టివ్గా ఉంది, అవి ఖచ్చితంగా బయటకు వస్తాయి. మన ఇష్టం వచ్చినట్టు మనం చేయడానికి ఈ రోజు అవకాశం లేదు అనుష గారు. సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్ గా ఉంది, మీడియా చాలా స్ట్రాంగ్ గా ఉంది, ప్రతి వ్యక్తి చేతిలో ఫోన్ ఉంది. ఎక్కడ ఏ తప్పు చేసినా అది ఖచ్చితంగా క్షణాల్లో బయటపడతా ఉంది. కాబట్టి సర్ ప్రక్రియ పారదర్శకంగానే జరుగుతుందని మేము నమ్ముతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం మీద ఆధారపడి పనిచేస్తుంది. ఆ దిశగానే ఎలక్షన్కి వెళ్తుంది. ఓకే అజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డిబేట్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు, అలాగే అయ్యప్ప గారికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. దిస్ ఇస్ అనుష సైనింగ్.